ఎస్ఎస్ రాజమౌళి గారు కాదు, గడ్డం రాజమౌళి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒక కలెక్టర్ అయితే ఒక డిస్ట్రిక్ట్ వరకు కలెక్టర్ తెలిసిపోతుంది. ఒక రాజకీయ నాయకుడు అయితే నియోజకవర్గం లేదా స్టేట్ వరకు వెళ్తారు. కానీ ఆర్టిస్ట్ అనేది యూనివర్సల్. ఈ జబర్దస్త్ ఎంటర్ అయినప్పుడు వీళ్ళకి అవకాశం ఇవ్వడం ఎక్కువ అనుకున్నట్టే. చాలా నాకు దాదాపు ఒక 9 నెలల వరకు ఎలాంటి పేమెంట్ ఇవ్వలేదు. 9 నెలల వరకు చాలా వరకు ఏంటి అని అంటే డబుల్ మీనింగ్ డైలాగ్, బాడీ షేమింగ్ ఎక్కువైపోయింది. మనం ఒక స్క్రిప్ట్ రైటర్ రాసినప్పుడు మనందరం కూర్చొని దాన్ని ఆ కంటెంట్ బిల్డప్ చేస్తూ ఉంటాం. అట్లాంటి క్రమంలో మాటలు దొరికినప్పుడు కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి జబర్దస్త్ లో. మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా టీమ్ లీడర్స్ అయ్యారు. మీరు ఎప్పుడు అవుదాం అనుకోలేదా? మీకు ఆ ఛాన్స్ రాలేదా? ఎందుకు? అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నప్పుడే నన్ను జీవన్కు మమ్మల్ని ఇద్దరు టీమ్ లీడర్ చేసిళ్ళు. అనౌన్స్ చేస్తారు, తెల్లారి స్వీట్ మంచి పెడతాం. ఆర్పి గారును వెంకీ వీళ్ళిద్దరు పోతే మా టీంలన్నీ కొద్దిగా డల్ అవుతాయి. మీకు వచ్చే అవకాశాన్ని ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అదే కదా బాధ. ఈ ఇన్ని ఇయర్స్ ఆఫ్ జబర్దస్త్ మీరు నేర్చుకున్నది ఏంటి? చేసుకునే క్రమంలో కొంతమంది చేస్తూ ఉంటారు, కొన్ని వందల స్కిట్లు చేస్తారు. ఆయన పేరు రావట్లేదు, క్యాజువల్గా చేస్తారు. ఎట్లా ఎప్పుడైతే ఒక ఆర్టిస్ట్ డిఫరెంట్గా చేస్తాడు ఆ ఆర్టిస్ట్కు పేరు వస్తాను ఉంటుంది. ముత్యమల్లే మెరిసిపోయే మందు చుక్క నోటి కిట్ట తాకగానే అంత కిక్క. ఈయన వాడిన పాట ఏంటి అని తెలిస్తే కింద కామెంట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విజువల్ పాడ్కాస్ట్. నేను మీ అంజలి. సో ఎవ్రీ టైం ఒక కొత్త గెస్ట్తో మనం మీ ముందుకు వచ్చేస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా ఈయన మనతో పాటు ఉన్నారు. ఈయన మనకి ఆన్ స్క్రీన్ కనిపించారు అని అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో కనిపిస్తారు, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో. కానీ అన్నిటికంటే అందరికీ బాగా నచ్చేది ఈయన పాడే ప్యారడీ సాంగ్స్ అన్నమాట. ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్ట్, రాజమౌళి గారు. ఎస్ఎస్ రాజమౌళి గారు కాదు, గడ్డం రాజమౌళి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో రాజమౌళి గారు నమస్తే. నమస్కారం. అన్న అని పిలవడం బెటర్ ఏమో. ఎలా ఉన్నారన్న? కూర్చొని ఉన్నాను. పంచులు అప్పుడే మొదలయ్యాయి. ఓకే. సో అన్న ఏంటి, ఎలా నడుస్తుంది లైఫ్, ఎలా సాగుతుంది? ఎలా ప్రజెంట్ అయితే పర్వాలేదు. అంటే రీసెంట్లీ మళ్ళీ జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాను ఒకటి. వావ్. రెండవది సినిమాలు చేస్తూ ఉన్నా. ఇక ఈవెంట్స్ మన తెలుసు అందరికి కామన్. ఈవెంట్స్ కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. పర్లేదు, ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నా. ఓకే. సో అన్న అంటే లైక్ ఇప్పుడు లైఫ్ అంతా ఓకే బాగానే ఉంది, బట్ ఇదంతా చూడడానికి మీరు పడ్డ కష్టం ఉంటుంది చూసారా, ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద పాయింట్. ఇదేమీ కాకుండా అసలు ఎప్పుడు ఆన్ స్క్రీన్లో మిమ్మల్ని మీరు చూడాలి అనుకున్నారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మనది ఊరు. నేను పుట్టిందేమో మహబూబాబాద్ పక్కన రజాల్పేట గ్రామం. తర్వాత స్థిరపడ్డది ఎక్కడంటే జంగిలిగొండ. ప్రజెంట్ ఇప్పుడు ఇల్లు కట్టుకుని ఉండేది అయితే మహబాద్, అంటే మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ప్రజెంట్. సో స్టార్టింగ్లో మా నాన్నగారు వాళ్ళు నాటకాలు అంటే డ్రామా మాస్టర్, చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన ద్వారా చిన్నప్పుడు వాళ్ళతోటి నేను 6th క్లాస్ వరకు వాళ్ళ వెంట ఉన్నా. ఉండి తర్వాత 6th నుండి హాస్టల్కి వెళ్ళిపోయా. ఇక డిగ్రీ వరకు, తర్వాత బీఈడి చదువులు ఇట్లా కంటిన్యూ అయినాయి. మా నాన్నగారి కళే నాకు చిన్నప్పటి నుండి చూసా కాబట్టి అది నాకు వచ్చింది. దానివల్ల దాన్ని ఈ రూపంలో నేను టీవీ రంగం వైపు మళ్ళడం. ఓకే. యాక్చువల్లీ నేను సినిమాలకు రావాలి, టీవీ రంగంలో చేయాలి అని అనుకున్నది ఇప్పుడు కాదు. నేను గత 20 ఏళ్ళ దాదాపు 20 ఏళ్ళుగా వస్తుంది. ఏది సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ సారా నువ్వు దొరకన్నాడు సారా అయ్యో చిన్నబోయనంటుంది కారా అని నేను అంజలి టీవీ సీరియల్ చేస్తా. అంజలి మేమిద్దరం కలిసి ఒక 20 ఏళ్ళ క్రితమే ఈ పాఠం చేసాం. అప్పుడే నేను డ్రింకింగ్ యాక్టింగ్ చిన్నప్పటి నుండే చేసేది. ఆ టీవీ రంగానికి అప్పుడు ఆ టైంలో నేను చేసిన పాటకు మేడారంలో మంచి నా సీడీలు అమ్ముడు పోవడం, ఫ్లెక్సీలు కట్టినప్పుడు ఆల్బమ్ అనుకుంటా కదా అప్పట్లో, ఆల్బమ్స్ సీడీ ద్వారా
అప్పుడు నా పాట ఆడియో వీడియో రిలీజ్ కావడం, జనాలు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చూసి రాజమౌళి నీ ఫ్లెక్స్ ఇక్కడ పెట్టి నీ వీడియోలు వేస్తున్నారు ఇక్కడ అని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఆ టైంలో నేను ఎట్లయినా టీవీ రంగానికి సినిమా రంగానికి వస్తే బాగుండని నాకు ఆశ ఉండే. తర్వాత స్టేజ్ కార్యక్రమాలు చేసేటప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ బోలే, బొంబాయి బోలే గారు మ్యూజిక్ డైరెక్టర్, వారు స్టేజ్ ప్రోగ్రామ్ నన్ను చూసి తమ్ముడు నువ్వు ఇట్లా కాదు, ఊర్లలో ఉండడం కాదు, నువ్వు సినిమా రంగానికి ఎంటర్ అయితే బాగుంటే నీ లైఫ్ అని చెప్పి నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసి తీసుకొచ్చింది ఆయన. ఓకే, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు సాంగ్ గురించి చెప్పారు కదా, అంటే ఈ ప్యారడీ సాంగ్స్ అన్నవి అక్కడ నుంచి ఫస్ట్ అదే స్టార్ట్ చేశారా? లేలే, ప్యారడీ సాంగ్ ఎందుకే అది, నేను జనరల్గా అంటున్నా, అది మామూలు సాంగే. నేను ప్యారడీ సాంగ్ అనేది జబర్దస్త్కి వచ్చినాకనే. ఓకే, కాకపోతే నేను చిన్నప్పటి నుండి పాటలు పాడుకునేవాడిని జనరల్గా స్కూళ్ళల్లో. మా నాన్న వాళ్ళ నేపథ్యం ఉంది కాబట్టి నేను ఆ పద్యాలు పాడేవాడిని, పాటలు పాడేవాడిని. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని జబర్దస్త్కి వచ్చినాక ఆర్పి గారు మేము స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మధ్యలో నేను అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాను. అప్పుడు మధ్యలో ఖాళీగా ఉన్న టైంలో పాటలు పాడుకునేది. పాటలు పాడుతూ ఉంటే నన్ను చూసి రాజ్ కుమార్ అన్న రైటర్, రాజ్ కుమార్ అన్న చెప్పిండు, అరే రాజ్ కుమార్ మన రాజమౌళి గారు వాడు పాటలు బాగా పాడతాడు కదా, డ్రింకింగ్ సాంగ్స్ ప్యారడీ సాంగ్స్ రాస్తే ఎట్లా బాగుంటుంది అని చెప్పి ఆర్పి రాజ్ కుమార్ అన్నకు ఆలోచన కల్పించిండు. రాజ్ కుమార్ అన్న రాస్తే నేను పాడడం జరిగేది. అట్లా నాకు దాని ద్వారా చాలా వరకు మంచి పేరు వచ్చింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ మీ నాన్నగారు అంటే థియేటర్స్కి వెళ్ళేవారు అని చెప్పారు కదా, నాటకాలు చేయడానికి వెళ్ళేవారు అని చెప్పారు, మీరు కూడా వెళ్ళారు. ఎప్పుడైనా మీకు ఊహ తెలిసి చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు నాటకాల్లో పార్టిసిపేట్ చేయడం లాంటిది, అంటే అలా నించోవడం కానీ స్టేజ్ మీద చేశారా? ఏదైనా గుర్తుందా ఒక సిచ్యువేషన్ ఏదైనా? అంటే సత్యహరిశ్చంద్ర డ్రామా ఉంటుంది కదా, దాంట్లో లోహితుడని కొడుకు పాత్ర. ఓకే, అది ప్లస్ చిరుతొండ నంబి అని ఒకటి రాజు కొడుకును శిరస్సు ఖండించి శివునికి వడ్డిస్తారు. అది ఒక భక్తి పారవశ్యమైనటువంటి దాంట్లో సిరియాలుడని చిన్న అప్పుడు తెచ్చా, జస్ట్ 6th 5th 4th క్లాస్. నాకు చిన్న ఊహ తెలిసినప్పుడు చేసేది. ఓకే, సో సరదాగా పేమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు మీ పేమెంట్స్ గురించి కాదు, నాటకం అప్పుడు మీ నాన్నగారు చేసేటప్పుడు ఎంత ఉండేవి, ఏంటి పేమెంట్స్, ఎంత ఇచ్చేవారు, అదే ఏమైనా ఐడియా ఉందా? చిన్నప్పుడు దాదాపు 30 ఏళ్ల క్రితం ముచ్చట చెప్పేది. అదేంది వాళ్ళకు చాలా తక్కువ ఉండేది గ్రామాలల్లో. నాటకాలు వేస్తే 1000 రూపాయలు ఇవ్వడం మహా ఎక్కువ. 1000 రూపాయలు టీంకి కలిపి 10 మెంబర్స్ ఉంటుంది, టీంకి కలిపి 1000 రూపాయలు ఇస్తే అప్పుడు వాళ్ళకు 1,00,000 రూపాయలతో ఇది. సో బేసికల్గా ఎప్పుడైనా అంటే లైక్ ప్రాపర్గా స్టేజ్ మీద నాటకం ఎప్పుడైనా వేసారా? చేశాను. ఏదైనా గుర్తుందా ఫస్ట్ నాటకం ఏదైనా మీరు స్టేజ్ మీద ఆఫ్టర్ యువర్ ఫాదర్ మీరు నాటకం వేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఏం నాటకం వేశారు? అదే ఈ చిరుతొండ, సిరియాలుడు ప్లస్ లోహితుడు ఇట్లాంటివి వచ్చేది. ఓకే, దాంట్లో నేను మా నాన్నగారి పక్కన చూస్తే భయమేది కానీ వాళ్ళు చేసేదాన్ని చూసి జనాలను చూసి కొద్దిగా బిడియా పడకుండా బాగానే ఫ్రీగానే ఉండేది చేసేది. పెద్ద అయ్యాక అంటే లైక్ పెద్ద లేదు వేయలేదు. ఓకే, స్టడీస్ విషయానికి వస్తే బీఈడీ చేశాను అన్నారు కదా, ఏమవుదాం అనుకున్నారు? అంటే లైక్ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారా, లేకపోతే మన స్టడీస్లో ఏమైనా అవుదాం అనుకున్నారా? అయితే ఊర్లలో కొద్దిగా చిన్న చూపు చూసేటట్టుగా ఉండేది కొందరిని, నాటకం వేస్తాడు కదా అన్నట్టుగా ఒక రకంగా ఉండేది. అయితే నేను ఎట్లా ఉండేదంటే, నేను ఇలా కాదు, నేను ఈ నాటకం ఈ పాటల వైపు ఇటు కాకుండా నేను ఒక టీచర్ అవుదామని ఉండే నాకు. ఎందుకంటే బేసిక్గా టీచర్ను ప్రతి ఒక్కరు గౌరవిస్తారు కదా, అట్లా గౌరవించబడడం చాలా మంచిది అనేటువంటి ఉద్దేశంతో నేను టీచర్ అవుదామని చదువుకొని బీఈడీ చేసింది కూడా అందుకే. కాకపోతే కొన్ని ఆర్థిక వెసులుబాట్లు లేక సరైనటువంటి మనకు మెటీరియల్ అప్పుడు దొరకక, ప్లస్ మనకు కరెక్ట్ అయిన సజెషన్ ఇచ్చే వాళ్ళు లేక కాలేకపోయినా.
ఇందాక ఇప్పుడు మాట్లాడుతూ మీరు అన్నారు కదా రెస్పెక్ట్ అన్నది నిజమే. ఒక కళాకారుడు సక్సెస్ అయితే ఆ రెస్పెక్ట్ దొరుకుతుంది, అది కూడా చాలా తక్కువ. అవుట్ ఆఫ్ 100లో 80% రెస్పెక్ట్ ఇస్తే 20% ఇర్రెస్పెక్టివ్గానే చూస్తారు. అప్పట్లో చాలా ఎక్కువ ఉండేవి. బట్ అలా ఆలోచించే మీరు సడన్గా ఎందుకు అంటే లైక్ మనం ఒక సాంగ్లో రాద్దాము, సాంగ్లోకి వెళ్దాము, లేకపోతే మనం యాక్టింగ్లోకి వెళ్దాము, టీవీ రంగంలో కనిపిద్దాము అని ఎందుకు అనుకున్నారు? మిమ్మల్ని మార్చిన పాయింట్ ఏంటి? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక కలెక్టర్ అయితే ఒక డిస్ట్రిక్ట్ వరకు కలెక్టర్ తెలిసిపోతాడు. ఒక రాజకీయ నాయకుడు అయితే నియోజకవర్గం లేదా స్టేట్ వరకు వెళ్తాడు. ప్లస్ ఏ ఉద్యోగి అయినా ఆయన ఉన్న పరిధి వరకే వెళ్తాడు. కానీ ఆర్టిస్ట్ అనేది యూనివర్సల్. ట్రూ. వరల్డ్ వైడ్గా ఒక మంచి ఆర్టిస్ట్ అనుకుంటే, మంచి ఆర్టిస్ట్ అయితే మన తెలుగు ప్రేక్షకులు కానీ ఆదరాభిమానాలు అంటే కళను ఆదరించేవాళ్ళు, చూసి ఆనందించేవాళ్ళు, భాష ప్రాంత భేదం లేకుండా గౌరవించబడి ప్రేమించబడే వ్యక్తి ఎవరు అంటే కళాకారుడు కూడా. అందుకని నేను ఈ రంగాన్ని ఎంచుకున్నాను. ఓకే. అంటే ఈ రంగంలో ఆ అభిమానం పొందాలి అన్నా సరే చాలా ఒడిదుడుకులు చూడాల్సి వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? అదే ఎవరి ద్వారా వచ్చిందో మీరు చెప్పారు, బట్ టీవీలో మిమ్మల్ని మీరు చూడడం ఎలా, ఆ అప్రోచేషన్ ఎలా వచ్చింది? సూపర్, మంచి క్వశ్చన్. బొబ్బిలి సురేష్ అని మ్యూజిక్ డైరెక్టర్, తెలుసు కదా? విన్నాం. ఏది విరాటపురం కోలమ్మ కోలు 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 ఆ పాడగని, జార్జి రెడ్డి వాడు నడిపే బండి రైలు, ఇది బతుకమ్మ సాంగ్ పున్నామా పున్నామా నిండు పున్నామా, ఇలాంటి పాటలు చాలా, అసలు చాలా సినిమాలు. నీది నాది ఒకే కదా, విరాట పర్వం, తోలుబొమ్మలాట, చాలా ఉన్నాయి ఆయన సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్గా. ఆ తమ్ముడు నేను డిగ్రీ చదువుకున్నప్పుడు ఆయన 10th క్లాస్ మా మహబాద్. ఓకే. నేను వాళ్ళను కొద్దిగా చదువుకోవడానికి గైడెన్స్ ఇవ్వడం, పాటలు పాడే విషయంలో ఇట్లా కలిసి ఉండే అన్నట్టు. వాళ్ళన్న నరన్న మాకు చాలా సీనియర్, అన్న మంచి సింగరు, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన నర్రాజు అన్న, బొబ్బిలి నర్రాజు. ఈ బొబ్బిలి సురేష్ మన టిల్వేనన్న బలగం వేనన్నగా అమ్మది ఒక చిన్న పాట డాక్యుమెంటరీ చేసేటప్పుడు వీళ్ళిద్దరు కలిసి అమ్మ పాట చేశారు, వేనన్న వాళ్ళ అమ్మది. ఓకే. అప్పుడు వేనన్న ఒక చిన్న సందర్భం వచ్చినప్పుడు మన ఏరియాలో ఎవరు మంచి కళాకారుడు ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా చెప్పురా అని సురేష్ని అడిగితే సురేష్ గారు నా పేరు చెప్పాడు. ఓకే. అన్న రాజమౌళి అన్న బాగా చేస్తాడు, ఇట్లా నాకు దగ్గర, మీరు పిలిపిమంటే పిలిపిస్తాను అంటే సరే పిలిపిరా అని చెప్పంటే సురేష్ గారు నన్ను ఫస్ట్ వేనన్న పరిచయం చేసిండు. వేనన్న సురేష్ రూమ్లో ఉన్నప్పుడు నేను పోయి నా కళా ప్రదర్శన చూపించి చేస్తే వచ్చేసారా నా టీంలోకి అని చెప్పి వేనన్న ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చాడు. 2014 ఏప్రిల్ 16వ తారీఖున జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాను. వావ్. సో అవకాశం ఇవ్వడం గొప్ప విషయమే, కానీ ఇప్పటికీ కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. అవకాశం ఇవ్వడమే గొప్ప, వీళ్ళకి డబ్బులు కూడా ఇవ్వాలా? అవకాశం ఇచ్చానులే ఎలాగో అలా సంపాదించుకుంటారు. ఇది మనకి బయటకు అనకపోయినా వాళ్ళు చూపించే విధానంలో ఉంటుంది. అలా ఎప్పుడైనా రాజమౌళి గారు ఫేస్ చేశారా? అంటే స్టార్టింగ్లో అయితే ఎవరికైనా అప్పుడు పైసలు ఇవ్వకపోయేది, ప్లస్ అప్పుడు జబర్దస్త్ అంటే ఒక హైప్, ఇప్పుడు కూడా అంతే అంతే, చాలా గొప్ప. అసలు తెలుగు టీవీ పరిశ్రమలో అత్యంత ఆధారాభిమానాలు పొందినటువంటి షో ఏదైనా ఉందంటే అది జబర్దస్త్. వరల్డ్ వైడ్గా ప్రపంచంలో తెలుగులో ఎక్కడ ఉంటుంది, ఎంతోమంది కళాకారులకు, నాలాంటి వాళ్ళకు గుర్తింపు, ఒక కళాకారుడిగా ప్లస్ సినీ రంగంలో కావచ్చు, టీవీ రంగంలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు తెలవడం కోసం గుర్తింపు ఇచ్చింది చాలా వరకు జబర్దస్త్. ఈ జబర్దస్త్ ఎంటర్ అయినప్పుడు వీళ్ళకి అవకాశం ఇవ్వడం ఎక్కువ అనుకున్నట్టే, చాలా నాకు దరిదాపు ఒక 9 నెలల వరకు కూడా ఎలాంటి పేమెంట్ ఇవ్వలే. 9 నెలల వరకు. తర్వాత ఫస్ట్ నాకు వేనన్న చెక్కు 10,000 చెక్కు రాసిచ్చాను. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే ఫస్ట్ టైం టీవీ రంగంలో ఒక పేరు స్టార్ట్ అయింది అన్న ద్వారా. ప్లస్ అన్న నాకు ఫస్ట్ మొదటి చెక్కు 10,000 ఇవ్వడం, అట్లా స్టార్ట్ అయింది నాకు. మరి సర్వైవల్ ఎలాగా ఈ 9 నెలలు ఎలా ఉండేవారు? అంటే లైక్ ఏం చేసేవారు? బ్రతకడానికి ఏదో కావాలిగా, మనకంటే అవకాశం వస్తుంది కాబట్టి. అంటే నేను బాల వికాస్ NGOలో జాబ్ చేసేది కాజీపేటలో. అటు డ్యూటీ చేసుకుంటూ ఈ డేట్లు ఉన్నప్పుడు ప్రాక్టీస్కు, షూటింగ్కు 2 రోజులు లీవ్ పెట్టుకొని, క్యాజువల్ లీవ్ పెట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని
తర్వాత ఇక్కడ అయిపోయాగానే మళ్ళీ పోయి మళ్ళీ డ్యూటీ చేసుకునేది. అసలు ఎట్లుండే అంటే తెలుసా, బాల వికాస్ ఎన్జిఓలో జాబ్ చేసేటప్పుడు ప్రజల్లోకి గ్రామాల్లోకి మేము 7-8 గంటలకు పోవాలి. అంటే ప్రజలు పనులకు పోక ముందుకే పోవాలి, వాళ్ళని కలుసుకొని అక్కడ వాళ్ళకి చేసే కార్యక్రమాలు చేసేటుంటాయి. మేము పొద్దున్న 4 గంటలకు లేచేది, 5 గంటలకు రెడీ అయ్యేది, ఆఫీస్కి పోయి ఆఫీస్ కాడ సంతకం పెట్టి ఈ రోజు వెళ్తున్న యాక్షన్ ప్లాన్ కొట్టుకొని బైక్ మీదనే కాజీపేట నుండి సిద్దిపేట, కాజీపేట నుండి కరీంనగర్, కాజీపేట నుండి ప్రజ్ఞాపూర్, ఇట్లా బైక్ మీద పోయి ఆ గ్రామాల కార్యక్రమాలు చేసి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేవరకల్లా ఆఫీస్కి వచ్చేవరకు ఈవినింగ్ అయ్యేది. ఆఫీస్లో వచ్చిన వర్క్ మళ్ళీ సబ్మిట్ చేసి నేను మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి తిని పడుకునే సమయంలో ఇక ప్రాక్టీస్కి వెళ్ళాలి రేపు పొద్దున అన్నప్పుడు 10, 11, 12 గంటల వరకు రెడీ అయిపోయాక రెడీ అయ్యి సింహపురి ఎక్స్ప్రెస్ ఎక్కితే అప్పుడు ఫుల్ పబ్లిక్ ఉండేది ట్రైన్లలో, ఇప్పటికి కూడా ఉంటారు కావచ్చు. ఇక నిద్ర లేకుండా పోయి పొద్దున మిమిక్రీ మూర్తన్న రూమ్కి పోయి, పాపం అన్న చనిపోయాడు, మూర్తన్న రూమ్కి పోయి అన్న నేను కలిసి అన్నపూర్ణ స్టూడియోకి నడిచిపోయి కృష్ణనగర్ నుండి నడిచిపోయి ప్రాక్టీస్లు ఉండి నిద్ర ఉండకపోయేది. ఇక నైట్ అంతా జర్నీ 4 గంటల 5 గంటల వరకు దిగేది, రూమ్కి వచ్చేది, పోయి ప్రాక్టీస్ పోయేది. పొద్దున్నాక ప్రాక్టీస్ ఉండి మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ తెల్లారి షూటింగ్ పోయి అప్పుడు షూటింగ్ అయిపోయి 10, 11 అయ్యేది. అప్పుడు ఆ టైంలో మళ్ళీ ఏదన్నా ఎక్కి మళ్ళీ రైల్వే స్టేషన్ దిగి మళ్ళీ రాత్రి 1 గంట సమయంలో సింహపూర్ ఏదన్నా మనుగురు ఎక్స్ప్రెస్ ఎక్కి కాజీపేట దగ్గర తెల్లారేది, మళ్ళీ పొద్దున్నే ఆఫీస్కి పోయి డ్యూటీకి వెళ్ళేది. అట్లా చేసిన. ఎంత ఉండేదన్న శాలరీ అప్పట్లో మీకు? నాకు అప్పుడు 12,000 ఉండేది. 12,000 ఉండేది. మరి అంటే లైక్ ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అంటే నువ్వు ఇటు పని చేసుకుంటూ ఇటు పక్క యాక్టింగ్ చేసుకుంటూ నువ్వు అలసిపోతున్నావు, బాధపడుతున్నావు ఎందుకు అనే ఒక క్వశ్చన్ ఎప్పుడైనా రైజ్ చేశారా? ఫ్యామిలీ వాళ్ళు ఆపడం లాంటివి ఎప్పుడైనా చేశారా? ఫ్యామిలీ వాళ్ళు ఆపలేదు, నాకు నా భార్య మంచి సపోర్టుడే. కాకపోతే ఏంటంటే నేను అలసిపోయేది డ్యూటీకి వెళ్ళి వచ్చే క్రమంలో ఏం చేసా అంటే చెట్టు చూసుకొని బండి పక్క పెట్టి రోడ్డు పక్కన పెట్టి ఆ చెట్టు కింద పడుకొని 1 గంట 2 గంటలు సేద తీరినాక అప్పుడు మళ్ళీ రీ ఎనర్జీ వచ్చి మళ్ళీ బయలుదేరేది. అట్లా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎంత కష్టం, అన్నం లేని రోజులు. అందరికీ ఎవరి సక్సెస్ వెనక ఎవరు అంత సింపుల్గా రాలేదు. కాకపోతే ఏంటంటే కష్టే ఫలే అంటారు కాబట్టి కష్టపడింది ఏది కాదు, సుఖంగా సడన్లీ వచ్చింది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోదు. కాగా మనం చేసుకున్న కష్టమే మనకు ఫలితాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఉన్నాయి చాలా రోజులు నేను అలసిపోయిన రోజులు ఉన్నాయి, వద్దు ఏంది నాకు ఈ జీవితం ఇట్లా అనుకున్న రోజులు ఉన్నాయి. కానీ జనాల చప్పట్లు, వాళ్ళు వచ్చి ఫోటోలు దిగుతుంటే మనల్ని గుర్తుపడుతుంటే అప్పుడు వచ్చే ఆనందం ఇక అవధులు లేనటువంటిది. ఎన్ని లక్షలు ఇచ్చినా అది ఎన్ని కోట్లు ఇచ్చినా మనకు దొరకదు. ఎందుకంటే మనం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఉన్న వాళ్ళం మనల్ని జనాలు గుర్తుపట్టి మనం ఎక్కడికి పోయినా కానీ మన ఫోటో దిగుతున్నారంటే ఎంత అదృష్టం. అవును, అది ఎవరికి దక్కుతుంది. ఇప్పుడు మీరు టీవీలో కనిపించిన తర్వాత ఫస్ట్ టైం ఎవరైనా వచ్చి ఫోటో దిగారా? ఏదైనా గుర్తుందా? ఫస్ట్ టైం ఎవరైనా వచ్చి? వరంగల్. ఓకే, ఏంటి ఎక్స్పీరియన్స్? అంటే నేను బాల వికాస్ కార్యక్రమం పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు అరే అన్న జబర్దస్త్లో చేస్తారు, జబర్దస్త్ ఇస్తారని నా దగ్గరికి వచ్చి ఫోటో తీసిన సందర్భాలు ఉన్నాయి. స్కూళ్ళలో పోయినప్పుడు కూడా అంటే నేను ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో వేసి అన్నట్టు విద్యా వికాస పథకం అని స్కూళ్ళలో పోయి ఫర్నిచర్, లైబ్రరీ, డస్ట్బిన్ మెటీరియల్, ఈకో క్లబ్ మొక్కలు ఇవన్నీ పంపిణీ చేసి అన్నట్టు సంస్థ ద్వారా. అప్పుడు పోయినప్పుడు ఆ టీచర్స్ కానీ విద్యార్థులు కానీ గుర్తుపట్టి మనతో ఫోటోలు దిగడం, రాజమౌళి గారు వస్తేనే కార్యక్రమం చేద్దాం అన్నట్టుగా నాకు కొన్ని రోజులు నేను వచ్చేదాకా కూడా ఇక్కడ షూటింగ్ పర్పస్లో బిజీ ఉన్నా, మళ్ళీ అక్కడ కూడా డేట్స్ ఆపుకొని నేను వచ్చినాకనే స్టార్ట్ చేయడం ఇలాంటివి చేసే కార్యక్రమం. ఓకే, సో టీచర్ అవుదాం అనుకున్నారు కాబట్టి అంటే ఒకరికి నేర్పించదాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రశ్న. సో బేసికల్గా ఏంటి అని అంటే జబర్దస్త్ స్టార్ట్ అయిన కొన్నాళ్ళకి చాలా వరకు ఏంటి అని అంటే డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువైపోయాయి, బాడీ షేమింగ్ ఎక్కువైపోయింది, ఎక్కడో తెలియని ఒక చిన్న వల్గారిటీ ఉంది అండ్ చాలా వరకు ఓన్లీ మేల్స్ మాత్రమే చేస్తున్నారు. ఈ వల్గారిటీ, ఈ డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండడం వల్లే ఆడవాళ్ళు రావట్లేదు అని ఒక
మాట అన్నది బాగా వైరల్ అయింది. ఇప్పుడంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసి చేస్తున్నారు కానీ బట్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఆ అబ్బాయిలే అండ్ లైక్ శాంతి స్వరూప్ గారు కానీ లేకపోతే వీళ్ళందరూ మేల్స్ ఫీమేల్స్ గెటప్ వేసుకునేవారు. బట్ మీ ఒపీనియన్ ఏంటి అట్ దట్ టైం ఇలాంటివి విన్నప్పుడు? మీరు ఎప్పుడైనా అంటే టీమ్ లీడర్లకు కానీ రైటర్స్కి కానీ ఇలాంటివి వద్దన్నా మనం నెగిటివ్గా వెళ్తున్నామేమో అని చెప్పడం లాంటివి జరిగాయా ఎప్పుడైనా? అన్నీ చాలా సందర్భాలు ఉన్నాయి అట్లాంటి. ఎందుకు మనం ఒక స్క్రిప్ట్ రైటర్ రాసినప్పుడు మనందరం కూర్చొని దాన్ని ఆ కంటెంట్ బిల్డప్ చేస్తూ ఉంటాం కదా. అట్లాంటి క్రమంలో మాటలు దొరికినప్పుడు కూడా ఇది వేయకుండా బాగుంటుంది, ఇలాంటివి చేస్తే బాగుంటుంది అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అన్నట్టు డబల్ మీనింగ్ డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి జబర్దస్త్లో. స్టార్టింగ్లో నేను చంద్రన్న నేను యమహో యమ సినిమాలో ఫస్ట్ చేశాను. చంద్రన్న ఒక క్యారెక్టర్ చేసి నేను ఒక క్యారెక్టర్ చేశాను. అందులో మాకు కొన్ని లెంత్ ఎక్కువైపోయి కామెడీ సీన్లు అప్పుడు తీసేశారు. ఇప్పుడు కాదు, యమహో యమ సినిమా వచ్చింది అప్పుడు దాదాపు 18 ఏళ్ళు దాటింది. ఓకే, అప్పుడే చంద్రన్న నేను తెలుసు. తర్వాత గెటప్ సీన్ గారు నేను జాతరకు వచ్చిన హీరోలని ఒక మినీ మూవీ చేశాను, చిన్న మూవీ. అది కూడా దాదాపు 18 ఏళ్ళు 19 ఏళ్ళు అవుతుంది. అది కుందారం అని జనగం పక్కన. ఫస్ట్ ఆర్టిస్టులలో జబర్దస్త్ ఆర్టిస్టులో పరిచయం అంటే సీన్ గారు నేను ఇద్దరం. సీన్ అన్న ఓకే గెటప్ సీన్ గారు నేను వాళ్ళు ఒక చిన్న క్యారెక్టర్ చేసాను. అందులో నేను లెంత్ రోల్ డ్రింకర్ క్యారెక్టర్ చేశాను. తర్వాత చంద్రన్ నేను మళ్ళీ హేమలు చేసాము. అయితే మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు డబల్ మీనింగ్ టీవీలో నేను చూస్తున్న స్టార్టింగ్లో జబర్దస్త్లో చంద్రన్ స్కిట్ వస్తుంది. అరే ఈయన నాతో ఇద్దరం కలిసి చేసాము, గెటప్ సీన్ కూడా వచ్చింది. అరే వీడిని కూడా కలిసి చేసాం, ఇల్లేంది మొత్తం అంతా ర్యాష్గా వల్లరెడ్డిగా చేస్తున్నది నేను అనుకున్నా. మీరు అనుకుని స్టార్టింగ్లో నాకు అవకాశం వచ్చింది రమ్మని అవకాశం వస్తే నేను ఎందుకో 1 year దాకా రాలే. కాకపోతే అప్పటికే జబర్దస్త్ ఎక్కడికో పాపులర్ అయ్యి చాలా హిట్ అయి కూకున్నది. అమ్మ ఇట్లాంటి షోను మనం కూడా చేయాలి, సరే మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. ఇప్పుడు ఇదే జాబ్ 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 అని మన కళ అనేది నెరవేరుతలే అని నేను అవకాశం కోసం ఇట్లా నాకు బొబ్బిలి సురేష్ ఫోన్ చేయడం, నేను అనుకునే క్రమంలో వచ్చి వేనన్నం గెలవడం, వేనన్న నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కాకపోతే వల్గారిటీ అనేది మొగోళ్ళు చేసుకున్నప్పుడు బాగానే ఉండే. ఎప్పుడైతే ఆడవాళ్ళు మళ్ళీ ఎంటర్ అయ్యారో జబర్దస్త్ కొద్దిగా నిదానంగా తగ్గుకుంటూ వచ్చింది. అసలు వాస్తవం చెప్పాలంటే జబర్దస్త్ అంటేనే చంద్రన్న మంచి లేడీ గెటప్ వేసి జబర్దస్త్ ఆయన డైలాగులు కొడుతుంటే దానికి ఒక మంచి పేరు వచ్చి, దాని తర్వాత వినోదిని లేడీ గెటప్లో ఒక బెస్ట్ లేడీ గెటప్గా ఫస్ట్ సెలబ్రిటీ స్థాయి హోదాని తీసుకొచ్చిందంటే వినోదే. అవును, లేడీ గెటప్. అవును, నిజమే. సో జనరల్గా ఫస్ట్ గురు ఎవరైనా సరే ఫస్ట్ గురువుని వదిలి వెళ్ళాలి అని అంటే కొంచెం ఆలోచిస్తారు. అవును కదా. వేణు గారు ద్వారా మీరు పరిచయం అయ్యారు, జబర్దస్త్లో మంచిగా చేస్తున్నారు, ఫస్ట్ మీకు ఆఫర్ ఇచ్చింది వేణన్నే అనుకుందాం. బట్ అలాంటి వేణన్న దగ్గర నుంచి ఎందుకు అంటే లైక్ మీరు మారారు, మీ అంటే లైక్ ఇది మా మానిటర్ మారుతూనే ఉండేవారు, ఎందుకు మారాల్సి వచ్చింది, ఎందుకు వేణన్న టీం నుంచి బయటికి రావాల్సి వచ్చింది? వేణన్నతో నేను చేసిన తర్వాత నాకు తెలంగాణ సాంస్కృతిక శాఖలో తెలంగాణ సాంస్కృతిక సారథిలో కేసీఆర్ గారు మొట్టమొదటి కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చాడు. ఉద్యమంలో కీలకంగా పనిచేసింది, అందులో నాకు ఉద్యోగం వచ్చింది. అప్పుడు మా చైర్మన్ రసమయ్య బాలకృష్ణ గారు. ఓకే. అయితే ఆర్టిస్టులు మీరు ఎవరు కళాకారులు అందరూ కరెక్ట్ డ్యూటీలు చేయాలి, టీవీ సినీ పరిశ్రమలో చేయకూడదు, ప్రైవేటు మాధ్యమాల్లో, ఎందుకంటే మీరు ఉద్యోగులు ఇప్పుడు అని కొద్దిసేపు కొన్ని రోజులు మమ్మల్ని ఏం చేశారంటే ప్రొహిబిషన్ పీరియడ్ లెక్క కొద్ది రోజులు మమ్మల్ని ఈ టీవీ రంగానికి దూరం చేసారు. అట్లా నేను మళ్ళీ ఒక 1 year పాటు డ్యూటీ చేసుకుంటున్నా. ఏనన్నా నన్ను బొమ్మల్ని నేను అన్నతుడే గొడవ పడిపోలే, నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి వెళ్ళిపోయా. పోయినాక ఇంకా మళ్ళీ ఎందుకో ఒకసారి నేను మన జబర్దస్త్ కర్తనందం బాబాయ్ని నేను జబర్దస్త్కి పిలిపించింది నేనే, వేనన్న ద్వారా. వేనన్న ఆయన అవకాశం ఇచ్చిందని కూడా. ఏది బలగంలో ముసోడు మంచి సాగు వచ్చిండ్రా కొట్టండి అప్పుడు అంటాడు కర్తనందం బాబు జబర్దస్త్. ఆయన వెంకీ ప్లస్ మన జీవన్ వీళ్ళందరూ కలిసి ఖమ్మంకు ఒక ప్రోగ్రామ్కి మ్యారేజ్కి వచ్చింది. అంతకుముందు నేను చేసి మళ్ళీ 1 year అవుతుంది కదా, నేను కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళాను. నేను పిలిపించిన కర్తనందం గారితో ఫోటోలు దిగుతున్నారు జనాలు, వెంకీ మంకీ గారితో తిరుగుతున్నారు,
జీవన్ గారితో దిగుతున్నారు, మనల్ని మర్చిపోయారు. నన్ను తక్కువ తక్కువ అది ఇక నాకు బాగా బాగా గిల్టీగా బాగా ఫీల్ అయ్యా. నేనేంది, ఈ ఉద్యోగం ఏంది, నేను టీవీ రంగం అనుకుని సినీ రంగం అనుకుని నా కళ ఎటు పోతుంది, ఇలా కాదని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి రసమయ బాలకృష్ణ గారికి వెళ్ళి, అన్న నేను అప్పుడప్పుడు వెళ్తా, సాటర్డే సండే అట్లా వెళ్తా షూట్కు, మిగతా టైంలో డ్యూటీ చేసుకుంటాను, నాకు ఎక్స్క్యూజ్ చేసి నాకు అవకాశం ఏంటంటే, సరే తమ్ముడు చేసుకోపో, నిన్న కూడా కాదంటాడు అని ఆయన నాకు అవకాశం ఇచ్చాడు. మళ్ళీ తిరిగి నేను వచ్చి అప్పుడు ఇక వద్దామనే క్రమంలో నాకు వెంకీ ఫోన్ చేశాడు. నాలుగు నేను టీమ్ లీడర్ అయినా నువ్వు రా అని చెప్పి, అప్పుడు వెంకీ నేను కలిసి చేశాను వేణన్నతోటి. ఆయన పిలిచిండు. అంతకుముందే నాకు మా ఆర్పి గారు ఫోన్ చేశాడు. అరే నేను ఇట్లా టీమ్ లీడర్ అయ్యాను రా, నా టీంలోకి వచ్చే బా నువ్వు, నేను అన్నీ నేను కరెక్ట్ చూసుకుంటలేరా అంటే, సర్లే అని ఇక వచ్చినప్పుడు వెంకీ కూడా రమ్మన్నాడు, ఈయన రమ్మన్నాడు. కాకపోతే ఆర్పి గారు నన్ను రూమ్కి తీసుకెళ్ళి ఆడు నైట్ అక్కడనే ఉండి మేము తిని ఇక తెల్లవారు ప్రాక్టీస్ వాళ్ళతోనే కలిసి వచ్చాను. ఇక వెంకీని ఇక నేను మళ్ళీ వెంకీ నాకు ఫోన్ చేస్తే ఆ టైంలో లిఫ్ట్ చేయలే, ఆయన ఏబీసీలో ఉన్నాడు. ప్లస్ నాకు కలవలే వెంకీ, ఆర్పి గారు కలిసి ఆర్పి గారితో పోయినా మా టీంలోకి టెంట్ ఇచ్చా. అప్పుడు ఇక నాకు ఒక డ్రింకింగ్ ఆ మాయకుడు ఇట్లాంటి క్రమక్రమంగా చేసే క్రమంలో ఒక డిఫరెంట్ కోణంలో చూపించాలని నన్ను ఆర్పి ప్యారడీ సాంగ్స్ స్టార్ట్ చేయించాడు. ఓకే, లాస్ట్ మీరు సెట్ అయిన టీమ్ లీడర్ ఎవరు? అదిరి అభి గారి దగ్గర సెట్ అయ్యారా? ఇప్పటికే ఏంటి ఇప్పుడు ఎవరు టీంలో చేస్తున్నారు? మొన్నటి దాకా నూకరాజు నేను చేశాము. నేను రీసెంట్లీ మొన్న టీమ్ లీడ్ చేంజ్ చేశారట. అంటే రాఘవ గారిని నూకరాజుని వాళ్ళని, కాకపోతే కంటెస్టెంట్లు మాది నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేద్దామంటే నేను ఈ షెడ్యూల్కి వెళ్ళలే. ఓకే, తప్పుగా అనుకోవద్దన్నా, మీరు యాజ్ అన్ కంటెస్టెంట్గా వచ్చారు, టీమ్ లీడర్గా చాలామంది, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా టీమ్ లీడర్స్ అయ్యారు. మీరు ఎప్పుడు అవుదాం అనుకోలేదా? మీకు ఆ ఛాన్స్ రాలేదా? ఎందుకు ఆలోచించలేదా? అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నప్పుడే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే నన్ను జీవన్కు మమ్మల్ని ఇద్దరు టీమ్ లీడర్ చేసిళ్ళు, అనౌన్స్ చేస్తారు, తెల్లారి స్వీట్ పంచి పెడతాం. మళ్ళీ నైటే మన భరతన నితిన్ కాడికి పోయి ఆర్పి గాడును వెంకీ టీంలో జీవన్ చేసేది, ఆర్పి గారి టీంలో నేను చేసేది. వీళ్ళిద్దరు పోయి ఇప్పుడు ఆయన టీంలో ఆయన కీలకంగా ఉన్నాడు, ఈయన టీంలో ఈయన కీలకంగా ఉన్నాడు. వీళ్ళిద్దరు పోతే మా టీంలన్నీ కొద్దిగా డల్ అవుతాయి, మాకు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ దొరికే వరకు వీళ్ళని ఉండని ఒక 2-3 షెడ్యూల్ వరకు మళ్ళీ మమ్మల్ని టీంలో ఆటలు మమ్మల్ని ఇద్దరిని ఆపారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మీకు ఎప్పుడు అవకాశం అన్నది రాలేదు? మళ్ళీ ఒకసారి బాబు గారు వెళ్ళిపోయాక, కొంతమంది టీమ్ లీడర్లు పెద్ద వాళ్ళు చంద్రన్న వాళ్ళు వెళ్ళిపోయాక, అప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక అవకాశం చేస్తా రాజమౌళి అని అంటే, సార్ నాకు అప్పుడు కొద్దిగా హెల్త్ బాగలేకుండే సార్, నేను ఇప్పుడు అంత రిస్క్ తీసుకోలేను సార్ అని చెప్పి నేనే రిజెక్ట్ చేశాను. అంటే ఇప్పుడు మీరు ఆ టీంలో స్ట్రాంగెస్ట్ అని మీకు వచ్చే అవకాశాన్ని ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అదే కదా బాధ. అప్పుడు మాకు కావాల్సినటువంటి, మాకు అప్పుడు చేయాలనే ఎంకరేజ్మెంట్ ఉండే, చేయాలనే తపన ఉండే, ఉత్సాహం ఉండే, చాలా బాగా మేము జీవన్ నేను మంచి దూసుకెళ్తున్నాం. ఆ టైంలో మాకు వచ్చిందని మాకు కానివ్వకుండా వీళ్ళు చేశారు. దాంతో ఇక మేము తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరికీ పోయినప్పుడు అడిగితే, అప్పుడు బాబు గారు పోయింది కాబట్టి బాబు గారి మీద అభిమానంతో నేను అసలు చేయొద్దు అనుకున్నా, కాకపోతే కంటెస్టెంట్గా అయితే చేసిన, నేను టీమ్ లీడర్ చేస్తానని చెప్పి నేనే చిన్నగా అప్పుడప్పుడు ఇక చేయకుండా తగ్గడం అనేది జరిగింది. ఎక్కువ అడిగారా మరి ఎందుకు ఇలా చేశారు అని? అంటే లైక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పారు, మీరు ఫేస్ టు ఫేస్ నాకు కొద్దిగా హెల్త్ పరంగా కూడా బాగా లేకుండా దానివల్ల ఆపారు. వద్దు సార్ అని చెప్పారు. అంటే మళ్ళీ రిస్క్ తీసుకుని మన మైండ్ మీద ఎప్పుడు పాపం వాడు పంచప్రసాద్ వాడు ఎట్లా అయింది, వాడు టీమ్ లీడర్ లేనప్పుడు కంటెస్టెంట్ కూడా వాడు మంచి ఇది ఉండే, ఎప్పుడైతే టీమ్ లీడర్ స్టార్ట్ అయిందో వాడు స్ట్రెస్ అవ్వడం, దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావడం, చాలా ఇబ్బందులు ఫేస్ చేశాడు. ఓకే, టీమ్ లీడర్స్కి స్ట్రెస్ అంటే దేని గురించి ఉంటుందన్న జనరల్గా? దేనికి ఏంది, ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం స్కిట్ ప్రిపరేషన్ చేయించుకోవాలి, డైరెక్టర్లో చూపించాలి, నచ్చకపోతే మళ్ళీ ప్రిపరేషన్ చేయించుకోవాలి, డైరెక్టర్ తోటి కూర్చోబెట్టి రాసుకోవడం, ప్లస్ ఆయన కూడా ఆలోచించడం, కంటెస్టెంట్లతో ప్రాక్టీస్ చేయించుకోవడం, మళ్ళీ స్కిట్ మనం స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే అది కరెక్ట్ రాకపోతే టీమ్ లీడర్కి ముప్పు, కరెక్ట్ వస్తే టీంలో మెంబర్స్ అందరికీ
మెప్పు. ఓకే. అప్పుడు అట్లాంటప్పుడు టీం లీడర్కి ప్రెషర్ ఉంటాయి కదా. ఇన్ని టీంలను నేను ఎదుర్కొని నా టీం ముందుకు పోవాలి, నేను ఎదగాలి, నేను కూడా స్కిట్ కొట్టాలి అన్నటువంటి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది టీం లీడర్కి. పాపం చాలా అమ్మో, టీం లీడర్ అనేది మామూలు విషయం కాదు, తండ్రి పాత్ర అది. అవును, నిజమే. ఇప్పుడు ఈ టీమ్ లీడర్కి నాకు తెలిసి ఒక స్కిట్కి ఇంత అని బడ్జెట్ ఇస్తారు. ఆ బడ్జెట్కి సంబంధించి ఈక్వల్గా అంటే లైక్ వాళ్ళకి కావాల్సిన కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే ఏమైనా ప్రాపర్టీ కావాలంటే వాటికి వినియోగించి మిగతాది టీంలో ఉన్న సభ్యులకి ఇస్తారని ఉంది. ఇప్పటి వరకు ఓకే, నేను చేసిన దానికి న్యాయం చేసి నాకు న్యాయమైన అమౌంట్ ఇచ్చిన టీమ్ లీడర్ ఈ పర్సన్ అంటే ఎవరి పేరు చెప్తారు? నాకా అంటే అభి అన్న కూడా ఇచ్చిండు. అదన్నా అసలు ఎవరు పైసలు ఆపుకోడు. స్కిట్ నెక్స్ట్ స్కిట్కి వచ్చినప్పుడు తక్కువ రాసి ఇచ్చేది చెక్కు ద్వారా పైసలు ఇచ్చేది, లేదా ఆర్పి అంతే. ఓకే. నాకైతే ఎవరు ఆపిన విధానం లేదు అక్కడ. భాస్కర్ కూడా అంతే ఇచ్చేవాడు. భాస్కర్ కూడా చేశాను. అవును, మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరి దగ్గర కొంచెం చేసి వచ్చినట్టున్నారు. అవునవును, చాలా అందరిది అలా టచ్ చేసి వచ్చారు. అంటే నేను ఈ జాబ్ పర్పస్లో మధ్యాహ్నం వెళ్ళడం అనేది మళ్ళీ రావడం అనేది జరిగింది కాబట్టి అప్పుడు వేరే వేరే టీంలలో మారడం అనేది జరిగింది. ఓకే. ఇప్పుడు జబర్దస్త్కి 2 కళ్ళులాగా రోజా గారు, నాగబాబు గారు ఉండేవారు. సో వాళ్ళ జడ్జ్మెంట్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉండేవి. అంటే లైక్ జబర్దస్త్కి మీరందరూ ఎలా ఫిక్సో జడ్జెస్గా వాళ్ళిద్దరే ఫిక్స్ అని జనాలు కూడా చాలా వరకు ఫిక్స్ అయిపోయారు. సో వాళ్ళతో జర్నీ ఎలా ఉండేది? అంటే లైక్ టీవీలో రోజా గారిని, నాగబాబు గారిని మీరు చూసే ఉంటారు. ఫస్ట్ టైం వాళ్ళని జడ్జ్ సీట్లో మీరు కంటెస్టెంట్గా చేస్తున్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ నేను వేనంతుడు చేసినప్పుడు ఒక మన రాఘవ డూబు లెక్క చేశాను ఫస్ట్ స్కిట్ నేను. తర్వాత ఇట్లా వచ్చి అలా వెళ్ళిపోయా మామూలు. మూడవది డ్రింకింగ్ క్యారెక్టర్ చేశా స్టార్టింగ్ అన్నది. ఆ స్కిట్లో బాబు గారు చూసి, అరే ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు రా. నాకు స్టార్టింగ్లో బిడియం ఉన్నది బాగానే, 2-3 స్కిట్ల వరకు బిడియం బాగానే ఉంది. కానీ డ్రింకింగ్ ఎప్పుడైతే బాగా చేసినా ఈ అబ్బాయి బాగా చేశాడని చెప్పి వేనంతో నన్ను అప్రిషియేట్ చేయడం. తర్వాత నేను ఒక చిన్న పిల్లాడి క్యారెక్టర్ చేయడం, కరివేపాకు స్కిట్ చేసి అప్పుడు బాగా మెచ్చుకోవడం. మళ్ళీ మంచంలో పడుకుంటూ లేచి మళ్ళీ ఏడ్చుకుంటూ పడుకునేది ఒక స్కిట్ చేసా. అది నన్ను బాబు గారు, అరే మీ టీంలో ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు రా అని చెప్పి బాబు గారు నాకు ఎంకరేజ్మెంట్ బాగా. ఓకే. తర్వాత నేను ఆర్పికాంతో చేసినప్పుడు ఎక్కువ డ్రింకింగ్ సాంగ్స్ పాడడం అవి అయితే అంటే చాలామంది అప్రిషియేట్ చేయడం, కొంతమంది ఇది మొనాటి అయిద్దేమో చూసుకో రాజమౌళి అది అని అన్నప్పుడు బాబు గారి దగ్గర నేనే డైరెక్ట్ వెళ్ళా రూమ్లోకి వెళ్ళి, సార్ నాకు ఇట్లా పరిస్థితి డ్రింకింగ్ క్యారెక్టర్ వీక్ అవుతుందని అంటున్నారు సార్, ఊరికి అదే అవుతుంది అంటున్నారు, మరి నేను ఎట్లా సార్ అంటే, పిచ్చివాడు అదేం లేదురా, ప్రజలు ఆదరిస్తున్నారు, మేము చూసి ఆనందిస్తున్నాం, నీకేంది బాధ, ఎవడో ఏదో అనడం కాదు, నువ్వు చేసే పని చేసుకోవడం. ఎందుకు తెలుసా, ఎగ్జాంపుల్ చెప్తానా, అమెరికాలో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, ఆయన ఓన్లీ ఏదేనికైనా డ్రింకింగ్ క్యారెక్టర్ చేసేట, ఆయన గిన్నిస్ బుక్ రికార్డ్ అట ఆయన వరల్డ్. అదొకటి. ప్రపంచంలో ఇప్పటివరకు ఇద్దరిద్దరు తెలుసురా ప్రజలకు అంటే ఎవరు నువ్వు చెప్పురా అంటే నేను సచిన్ టెండూల్కర్ అవి చెప్పా. కాదురా, నెంబర్ 1 చార్లీ చాప్లిన్ ప్లస్ మైకేల్ జాక్సన్, వీళ్ళిద్దరూ ఎన్ని డిఫరెంట్లు చేశారు, ఎన్ని డైలాగులు పెట్టారు, ఏం చేశాను. మైకేల్ జాక్సన్ డ్యాన్స్ పరంగా తెలుసు, ప్లస్ చార్లీ చాప్లిన్ కామెడీ పరంగా మోనో యాక్షన్ ద్వారా ప్రపంచాన్ని నవ్వించి ఇప్పటివరకు కూడా ఆయన మించిన కమెడియన్ లేడని మనందరం అంటాం. కాబట్టి ప్రజల్లోకి ఏ రకంగా పోయినావని చూడాలి తప్ప నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు చేసేది చేసుకుంటే పో, మేము చూస్తున్నాం ఆనందిస్తున్నాం. నువ్వు ఏదైనా ఒక తాగుడు అనే క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అందులో నువ్వు ప్యారడీ సాంగ్స్ పాడుతున్నావు, అదొక డిఫరెంట్, దానివల్ల నువ్వు ప్రజలకు వెళ్తున్నావు, ఆదరిస్తున్నారు. కానీ కంటిన్యూ చెయ్యి, నువ్వెందుకు బాధపడుతున్నావు అని నాకు చాలా సపోర్టెడ్గా ఎంకరేజ్మెంట్గా ఒక నా గాడ్ ఫాదర్ సార్. నేను ఎదగడానికి కారణం అత్యంతగా నన్ను అభిమానించి, నన్ను ఆదరించి, నన్ను ప్రేమించి, నన్ను ఎంకరేజ్ చేసిన ఏకైక వ్యక్తులలో బాబు గారు నెంబర్ 1. ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు ప్రేమగా మీకున్న డౌట్ని కూర్చోబెట్టి ఎలా క్లియర్ చేసేవారో నాకు తెలిసి, నేను అంటే లైక్ కొద్ది గొప్ప చాలా మందితో మాట్లాడాను కాబట్టి, సీన్ అన్న, సుధీర్ అన్న, వీళ్ళందరితో వాళ్ళు ఏమనేవారంటే, ఏమైనా తప్పులు చేసినా కూడా అలానే పిలిచి తిట్టడం కానీ అంటే బుద్ధిగా చెప్పడం లాంటివి చేసేవారంట కదా. సో అలా ఎప్పుడైనా సరే మీరు
అంటే లైక్ కొంచెం ట్రాక్ తప్పుతున్నప్పుడు కానీ లేకపోతే వేరే ప్రెషర్స్ వల్ల కరెక్ట్గా చేయకపోయినప్పుడు ఎప్పుడైనా బాబుగారు పిలిచి తిట్టడం లాంటివి అక్షంతలు పడ్డాయా? ఇక ఉన్నది చెప్తా. ఒకసారి నన్ను రూమ్లో పిలిచిండు. ఏరా ఏమో చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తాను, స్కిట్ మొత్తం నడిపించలేవా అని తిడితే నేనే అన్నా కదా, సార్ ఆర్పి గారు నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా అవకాశం ఇస్తలేడు సార్ అంటే, వాడిని పిలిచి అరే ఆర్పి వీడిని కరెక్ట్గా వాడు, మేము కనెక్ట్ అవుతున్నాం, మేము కనెక్ట్ అయితే స్కిట్ విన్ అవుతుంది, ప్రజలు కూడా చూసి దాన్ని ఆదరిస్తారు, నువ్వు అట్లా ప్లాన్ చేయని బాబు గారే ఆర్పి గారిని పిలిచి మరీ నన్ను అని వాడికి ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ పాస్ చేసినప్పటి నుండి డైరెక్ట్ సరే అప్పుడు ఇక బాబు గారి మాటే శాసనం. ఓకే, ఆయన చెప్పింది ఇప్పుడు కూడా అంతే. బాబు గారు వచ్చిందంటే ఆ స్కిట్ వేరుంటుంది, ఆ వేదిక వేరుంటుంది, ఆ కంటెస్టెంట్ల ఆనందం వేరుంటుంది. ఆయన అసలు ఒక గాడ్ ఫాదర్ మన అందరికీ కూడా. అవును, ఆయన ఆర్పి గారికి ఆర్డర్ చేయడం వల్ల అప్పటి నుండి ఆర్పి గారు నా మీద ఎక్కువ ఫోకస్ చేసింది. దానివల్ల నాకు ఇంకా మంచి పేరు వచ్చింది. ఓకే, మీరు ఇందాక నాగబాబు గారి దగ్గర మాట్లాడిన ఒక పాయింట్ నేను మిమ్మల్ని అడుగుతా. తాగుబోతి క్యారెక్టరే చేస్తున్నారు అండ్ టు బి వెరీ ఫ్రెండ్ చెప్పాలంటే యు ఆర్ వెరీ ఫేమస్ ఫర్ తాగుబోతు క్యారెక్టర్స్. కానీ ఓకే, చాలా వరకు ఏంటంటే స్టీరియో టైప్ క్యారెక్టర్స్ అంటారు, ఒకటే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తే. మీరు భయపడేది కూడా నిజమే. చాలామందికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ పోయిన తర్వాత ఓకే రాజమౌళికి ఇది తప్ప వేరేదేం రాదేమో, వేరే అవకాశాలు ఇవ్వడానికి లేదేమో. బట్ ఇప్పుడు మీరు వచ్చింది డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి కాబట్టి ఎప్పుడైనా మూవీస్కి వెళ్ళేటప్పుడు ఈ తాగుపోతు క్యారెక్టర్స్ ఒక్కటే మైనస్ అవ్వడం లాంటిది ఎప్పుడైనా జరిగిందా? కొన్ని సినిమాలో నేను తాగుబోతు కాకుండా వేరే క్యారెక్టర్లు చేశాను. రీసెంట్లీ కాలగమనం మూవీ చేశా. డైరెక్టర్ గారు చాలా మంచి అవకాశం ఇచ్చారు నాకు. కాలగమనం మూవీలో హీరో తండ్రిగా చేశా. చిన్నప్పుడు తండ్రిగా చేస్తూ పెద్ద తండ్రి కూడా. స్టార్టింగ్లో నేను కొద్దిగా ఊళ్ళల్లో ఉంటారు కదా తాగుకుంటూ కొద్దిగా మామూలుగా అలా ఉన్నా. లాస్ట్కు నేను తాగను, నా కొడుకు తాగుతాడు. నా కొడుకు ప్రేమలో ఫెయిల్ అయ్యి నా కొడుకు బాగా తాగితే ఆ టైంలో కొడుకు ఆగమయ్యే క్రమంలో తండ్రి తాగుడు మానేసి కొడుకు తాగించకుండా ఏడ్చేటువంటి సెంటిమెంటు నేను చేసిన క్యారెక్టరు అది చెప్పుకోవద్దు. అంత గొప్పగా నాతో డైరెక్టర్ చేయించాడు, అంత గొప్పగా నాతోటి నన్ను ఒక డిఫరెంట్గా చూస్తారు ఆ సినిమాలో. ఓకే, ఆ సినిమా వస్తే నాకు ఇంకా చాలా అవకాశాలు వస్తాయి కావచ్చు. ఓకే, మంచి సినిమా, మంచి స్టోరీ. కాకపోతే ఏంటంటే ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలే. అందులో నా క్యారెక్టరు రాజమౌళి ఇట్లా కూడా చేయగలడనే చూస్తారు. ఓకే, అలా మొదలైంది సినిమాలో మన తాగుపోతు రమేష్ అన్న. ఆయన ఆ సినిమాలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ చూసి చాలా మంది ఆయనకు అదే క్యారెక్టర్స్ ఇవ్వడం లాంటివి చేసేవారు. సో బేసికల్గా హీఈస్ ఆల్సో వెరీ పాపులర్ తాగుబోతు. కాకపోతే ఆయన చాలా వరకు ప్లస్ అయ్యారు, చాలా క్యారెక్టర్స్ చేస్తున్నారు. మేబీ కొన్నాళ్ళు మళ్ళీ ఆయనకి గ్యాప్ వచ్చింది, ఆగి ఉండొచ్చు. ఎప్పుడైనా అంటే లైక్ నేను ఎందుకు అవ్వలేకపోతున్నాను, నాకు ఎక్కడైనా ఇది నెగటివ్ అవుతుందా అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే లైక్ నేను ఎందుకు క్లిక్ అవ్వట్లేదు, ఈ క్యారెక్టర్ వల్ల నేను ఏమైనా వెనకబడిపోతున్నానా అని ఎప్పుడైనా అనుకున్నారా? నేను అసలు అనుకోలేదు. నేను కళను డిఫరెంట్ కోణంలో చూపించాలనుకున్నా జనాలకు. నేను తాగుబోతు డిఫరెంట్గా చేసిన, అట్ ద సేమ్ టైం అమాయకుడు చేస్తున్నాను, అది కూడా డిఫరెంట్గా చేసిన. ఈ రెండు జనాల్లోకి బాగానే వెళ్ళాయి. కాకపోతే ఇంత హెవీగా ఉన్న క్యారెక్టర్లు చూసి మిగతా క్యారెక్టర్ను జనాలు ఈయన చేస్తాడా చేయలేడా అని అనుకోవచ్చు, కానీ నేను అన్నీ చేస్తాను. అవును, ఇప్పుడు రమేష్ అన్నకు ఆయన తాగుబోతు క్యారెక్టర్లు ఆయన కూడా డిఫరెంట్ క్యారెక్టర్ బాగానే చేస్తాడు. కాకపోతే తాగుబోతు ఆయన ఫస్ట్ చేస్తే మనం చూస్తాం చూడు, ఆ కోణంలోనే చూడాలనుకుంటారు జనాలు, మిగతా కోణాన్ని తక్కువ చూస్తారు. ఎప్పుడైతే మనం ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఫస్ట్ మనం ఏ కోణంలో చూసా ఆ కోణంలో జనాలు చూసారు, కానీ ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి సినిమాలో కూడా, అవి కూడా చేస్తూ ఉన్నా. వాస్తవానికి షోస్ కన్నా సినిమాలనే డిఫరెంట్గా చేస్తున్నా. వావ్, ఇప్పుడు అంటే ఎలా అడగాలో నాకు అర్థం కావట్లేదు. అడుగు. ఓకే, అంటే ఇప్పుడు జనరల్లీ చాలామంది జబర్దస్త్ చేస్తూ వదిలేసి బయటకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. కాకపోతే అది ఎందుకు రిటర్న్ వస్తున్నారో ఏంటి అన్నది అది వాళ్ళ పర్సనలీ వాళ్ళకి తెలుసు. కానీ చూసే ఆడియన్స్ కావచ్చు, జనాలు కావచ్చు, మాటలకి ఏముందన్న మాట జారడంలో 2 నిమిషాలు, వీళ్ళు ఇక్కడ తప్ప వేరే దగ్గర బ్రతకలేరు, వేరే దగ్గర వీళ్ళకి వర్క్ దొరకట్లేదు, ఏదో చేసేద్దామని బయటికి వెళ్ళిపోతున్నారు, కానీ ఎక్కడ లేక మళ్ళీ తిరిగి దీనికే వస్తున్నారు అని ఒక కామెంట్స్ అనేవి కింద వస్తూ ఉంటాయి.
బట్ మీ ఒపీనియన్ ఏంటన్నా, అంటే లైక్ ఎందుకు బయటికి వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు అని చాలామంది ఉంటారు. ఎందుకంటే వేణన్న కూడా, బట్ వేణన్న వెళ్ళారు, సినిమా చేశారు, ఆ సినిమా బాగా క్లిక్ అయింది. హీ ఈజ్ వెరీ బిజీ విత్ వర్క్స్. బట్ ఒకసారి వెళ్ళారు, మళ్ళీ రిటర్న్ వచ్చారు, ఇలా జరిగాయి. ఇలా చాలామంది వెళ్ళారు వచ్చారు ఇలా జరిగాయి. ఎందుకు దేని వల్ల జరుగుతుంది అంటే వెళ్ళడం అంటే ఒక్కోసారి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే అవకాశాలు వచ్చి వేరే సినిమా అవకాశాలు వచ్చినప్పుడు ఈ డేట్స్ ఆ డేట్స్ కలవకుండా క్లాష్ వచ్చినప్పుడు కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నాకైతే అదే, నాకు ఒక్కసారి ధమాకా, భోళాశంకర్, బెదుర్లంక, మీటరు, ఇలా ఒక 4-5 సినిమాలు కంటిన్యూగా వచ్చినాయి. ఆ టైంలో నాకు ఈ జబర్దస్త్ డేట్స్ కుదరినప్పుడు దయచేసి నేను తప్పు అనుకో, నాకు మనకి ఎవరికైనా బిగ్ స్క్రీన్ మీద చేయాలనేటువంటి కోరిక. మరి అలాంటి మహానుభావుడు చిరంజీవి గారితో నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ షో అంటే ఇప్పుడు టైంకు ఇప్పుడు సినిమాకి ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటున్నా. దయచేసి ఈ షో నాకు అన్నం పెట్టింది, ప్లస్ నన్ను పైకి తీసుకొచ్చింది. కానీ ఆయనతో చేయడం అనేది అదృష్టం కదా, ఎవరికైనా ఉంటుంది కదా అని ఆ రకంగా నేను రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళాను. ఆ టైంలో కన్యాశుల్కం అని కూడా ఒకటి వెబ్ సిరీస్ చాలా పెద్దది, కోట గారి ప్రక్కన చేశా. అంటే ఇట్లాంటి డేట్స్ అప్పుడు నాకు చాలా కలిసి రాలే జబర్దస్త్కు. దానివల్ల నేను వెళ్ళిపోయి మళ్ళీ సినిమాలు చాలా సినిమాలు చేయడం, ఈవెంట్స్ చేయడం. నేను ఎక్కడ కానీ తగ్గలే ఇంతవరకు కూడా. పర్లే, నేను బయటికి వెళ్ళడం వల్ల కూడా నాకు అవకాశం రాలేదని కాదు, సినిమాలు చేస్తున్నా, ఈవెంట్స్ చేస్తా ఉన్నా. అట్ ద సేమ్ టైం రీసెంట్లీ మళ్ళీ నన్ను శ్రీపద్ అన్న పిలిచి, అన్న మీరు పాత వాళ్ళు మీరు రావాలని, నన్ను అప్పారావు బాబాయ్ని, ధనరాజ్ అన్నను చాలామందిని ఇన్వైట్ చేసిండు అన్న. అవును. కాకపోతే మేము ఆయన అంటే నాకు గౌరవం. ఎందుకంటే భరత్ నితిన్ అన్నతో ఉన్నప్పుడు మాకు మంచి ఎంకరేజ్ ఇచ్చేది. ఆర్పి గారి రూమ్లో నేను, శ్రీపద్ అన్న, మేము ముగ్గురం కలిసి ఉండే అన్నట్టు. అట్లా అన్న నువ్వు రావాలన్నానంటే సరే వస్తానని చెప్పి మళ్ళా శ్రీపద్ అన్న పిలిచారు, వెళ్ళిపోయాను. ఓకే. అండ్ నా సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడారు, ధమాకా, భోళాశంకర్, ఇలా పెద్ద. సో బేసికల్గా ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద సినిమాల్లో వర్క్ చేస్తాము, ఆ సినిమా రిలీజ్ అయ్యి మనల్ని మనం ఆన్ స్క్రీన్ చూసినంత వరకు 70mm చూసినంత వరకు బయట ఎవరికి చెప్పుకోలేం. ఎందుకంటే ఎడిట్లో ఏమి ఉంటాయో తెలియదు, ఏమి కట్ చేసిస్తారో తెలీదు. అలా ఎప్పుడైనా అంటే ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలోని ఎప్పుడైనా జరిగాయా? ధమాకా సినిమాలో జరిగింది. అవునా? ధమాకా సినిమాలో మార్చిరులో నేను మార్చిరు బాయ్, నేను తాగి పడుకుని ఉంటా. తాళి గారిని వీళ్ళని ఇద్దరు వస్తారు పడుకుంటే, ఏంట్రా తాగి ఈ టైం డ్యూటీ టైంలో తాగి పడుకున్నా అంటే, చుట్టూ ఇంతమంది పడుకుంటే లేదు నేను పడుకుంటూనే వచ్చిందా అంటే శివాలు పడుకుంటాను. అరే అయితే కానీ ఈ బాడీని ఎక్కడ చూసావా అంటాడు. లేదు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే మ్యాట్నీ షో చూడడానికి వెళ్ళింది అంటే, లేకపోతే బాడీని చూసావా అంటే ఎక్కడ చూసావు ఇలానే ఉంటాయి అన్నట్టు నేను అంట. చూపించని నన్ను చూపించని చెప్తారా, చూస్తా. తర్వాత దాంతో ఆది నేను మన రావు రమేష్ గారితో వారి డైలాగ్ కొట్టాడు. ఈ 2 సీన్లు ఉంటాయి అందులో. ఓకే. రావు రమేష్ గారు కూడా అరే కొద్దిగా డిఫరెంట్ బాగా చేస్తున్నాడు ఆర్టిస్ట్, మంచి బాగా అంటే జబర్దస్త్ రాజమౌళి సూపర్ మంచి యాక్టింగ్ ఆయన ఉన్నాడు. ప్లస్ డైరెక్టర్ వాళ్ళు కూడా నేను చేసిన దానికి చప్పట్లు కొట్టి చాలా బాగా చేసే ఉన్నారు. ఆయన తర్వాత ఎడిటింగ్లో లేదు, అంటే డిలీట్ సీన్లో పడి ఉన్నది. మళ్ళీ డిలీట్ సీన్ చాలా మంది, కొన్ని లక్షల మంది చూసారులే, కానీ చూస్తే లాభం ఏంటి, అక్కడ ఆన్ స్క్రీన్ మీద లేనప్పుడు డిలీట్ సీన్లో పడడం వల్ల థియేటర్లో చూడాలి అట్లా అదొకటిను. ప్లస్ మన యమ సినిమా చేసినప్పుడు కూడా చాలా ఆశ ఉండే, ఫస్ట్ బిగ్ స్క్రీన్ మీద నేను కనపడతా ఉన్నా శ్రీహరి గారితో, ఆయన ఒక ఎక్సైట్మెంట్ ఉండే. రిలీజ్ అప్పుడు మా బోలే గారు నాకు అవకాశం ఇచ్చాడు. ఫోన్ చేసి రాజమౌళి స్టోరీ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని స్టోరీకి అటాచ్ లేనటువంటి కామెడీ సీన్లు తీసేశారండి, అందులో నేను కూడా తీసేశారండి. అప్పుడు మస్తు బాధపడ్డాను, ఎంతో ఆనందించడాన్ని. తప్పలే. భోళాశంకర్లో కూడా కట్ అయినాయా? భోళాశంకర్ లేదు, భోళాశంకర్లో కోర్టు సీన్ ఒకటి ఉంటే ఆ సీన్ చేసేసాను. కాకపోతే 2 సీన్లు యాడ్ చేసి ఉండే కానీ చేయలే. కాకపోతే ఒక సీను నాకు మంచి. ఓకే. చిరంజీవి గారిని మీట్ అయ్యారా? నేను షూటింగ్ ఉన్నప్పుడు సార్ నన్ను పక్కన కూర్చోబెట్టుకుని ఎదురుగా, ఇటు చిరంజీవి గారు, తమన్నా, బ్రహ్మానంద గారు, నేను కూర్చొని నన్ను సార్ అడిగేది, రాజమౌళి నువ్వు సాంగ్స్ అప్పటికప్పుడు అనుకొని పాడుతావా, లేకపోతే స్టేజ్ మీద అంటే ప్రిపరేషన్ అయ్యి పాడుతావా, లేకపోతే బయట ప్రిపరేషన్ అవుతావా, అసలు ఎట్లనే నువ్వు చాలా బాగా పాడుతుంటే, సార్ నా పాటలు మీరు స్కిట్లు అంటే చూసి అడుగుతున్నా కదా. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. బ్రహ్మానందం గారేమో
సార్ వీడి స్కిట్ క్రికెట్ ఆడే స్కిట్ ఉంటే తాగుపోతాడు, ఇట్లా వెనక్కి పోతాడు, ఇట్లా స్టేమ్ ఇట్లా పడబోతే బాబు గారే రే పడతారు అన్న కూడా అన్బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ క్రికెట్ ఆడుకుంటా బాగా కామెడీ చేసిళ్ళు అని వాళ్ళిద్దరు నా స్కిట్ల గురించి మాట్లాడుకుంటా అంటే నా ఆనందానికి అవధులు లేవు. బటర్ఫ్లై అంతే కదా. అంటే మెగాస్టార్ హీరోలకే హీరో అయినా, కమెడియన్లకి హీరోయిన్, మెగాస్టార్లకే కమెడియన్ స్టార్ అయినా. తమన్నా గారు చాలా అద్భుతమైన ఆర్టిస్ట్, పెద్ద స్టార్. ఆమె కూడా తమన్నా రాజమౌళి తెలుసు అంటే వెరీ ఇన్నోసెంట్ నాకు తెలుసు, ఆమె ఇన్నోసెంట్ స్కిట్ చూసాడట. ఓకే, నాకు అసలు అసలు ఎలా మాట్లాడాలి ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అట్లా చిరంజీవి గారు నన్ను షూటింగ్లో 3-4 రోజులు నేను 3-4 రోజులు కాల్ టైం దొరికితే నన్ను ఆదిని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడేది. బ్రహ్మానందం గారు కూడా చాలా జోకులు వేసుకునేది వాళ్ళు నా మీద. అంటే జనరల్గా చాలా మంది దగ్గర విన్నది ఏంటంటే బ్రహ్మానందం గారు ఆన్ సెట్ అయినా ఆఫ్ సెట్ అయినా చాలా జోవియల్గా ఉంటారు, చాలా చాలా ఆనందంగా అసలు మస్తు నవ్విస్తాడు సార్. ఓకే, చాలా ఫ్రీగా ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా లంచ్ బ్రేక్లో ఎవరి క్యారీవ్యాన్స్లో వాళ్ళు వెళ్ళి తింటూ ఉంటారు. అది సినిమాలైనా ఇప్పుడు మనకి నార్మల్గా సెట్స్ షూట్స్ అయినా ఓకే, బట్ ఏ సినిమా చేస్తున్నప్పుడు ఏ హీరో అయినా సరే ఓకే అందరం కలిసి తిందాము, అందరితో కలిసి తిందామని అలా ఎప్పుడైనా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఫుడ్ టైంలో ఏదైనా? అంటే కొత్త హీరోలతో ఉన్నప్పుడు క్యాజువల్గా వాళ్ళందరూ నాతోటి కలిసి తినడం అది జరిగింది. కాకపోతే పాత హీరో అల్లరి నరేష్ అన్నతో తిన్నాను. అల్లరి నరేష్ గారితో, ఓకే. ఏం సినిమా టైంలో? అది ఇది సిల్లీ ఫెలో చేసిన, సిల్లీ ఫెలోకి చేసినప్పుడు. ఓకే, ఆయన ఎలా ఉంటారు ఆన్ సెట్? అంటే హీజ్ ఓకే, చాలా ఫ్రెండ్లీ ఉంటాడు అల్లరి నరేష్ అన్న. అల్లరి నరేష్ అన్న కానీ అప్పుడు సిల్లీ ఫెలో సినిమా నేను సునీల్ అన్న, అల్లరి నరేష్ ప్లస్ వెన్నెల కిషోర్ అన్న, మేమందరం మంచిగా ఫ్రెండ్లీగానే ఉంటాం. ఓకే, హైపర్ ఆది గారి గురించి చెప్పండి. అంటే ఆది గారు ఎక్కడుంటే అక్కడ సిచ్యువేషన్ని మౌల్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, మాట్లాడతారు, కలిసిపోతూ ఉంటారు. ఆది అన్న ఓకే, నాకు తెలిసి జబర్దస్త్లోని బిజీ ఉంటూ అట్ ద సేమ్ టైం సినిమాస్లో కూడా బిజీ ఎక్కువగా ఉండేది ఆది అన్న, హైపర్ ఆది అన్న. సో హైపర్ ఆది అన్నతో రిలేషన్ ఎలా ఉంటుంది మీకు, ఏంటి? ఆది మేము వేణుతో చేసేటప్పుడు పాపం ఆది అవకాశాల కోసం కిటికీల దగ్గర వచ్చి నిల్చుని చూసేవాడు ఆది గారు. మేము అప్పుడు పెద్దగా పట్టింపు అయిపోయేది. తర్వాత ఆది వన్స్ జబర్దస్త్ అభియాన్ అవకాశం ఇవ్వడం, ఎంట్రీ కావడం. ఆది మాటల మాంత్రికుడు. ఆయన డైలాగ్ వర్షన్ కానీ ఆయన మాట్లాడే తీరు కానీ ఇట్లా మిస్మరైజ్ చేస్తాడు. ఏం మాట్లాడతాడు, ఆది నోట్లోకి వెళ్ళి ఏమొస్తుంది ఆయన చూస్తూ ఉంటాం. ప్లస్ ఆది నచ్చింది ఏంటంటే మమ్మల్ని అప్పుడు అన్నా అని గౌరవించేది, ఇప్పుడు సేమ్ అట్ ద సేమ్ టైం అదే ఒక టీమ్ లీడర్గా అనే అహం ఉండదు మా దగ్గర. నేను పోయి అది అంటే అన్న బాగున్నావు అన్న అని ఫ్రెండ్లీగా మంచిగా ఉంటాడు. అది నాతో అయితే చాలా నైస్గా బిహేవియర్ చేస్తాడు, చాలా నైస్ పర్సన్. ఇప్పుడు మీరు అందరూ కలిసికట్టుగా ఒక ఫ్యామిలీలా ఉంటారు. అవకాశాల విషయాలకు వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అవకాశం వచ్చింది అనుకోండి, మీకు డేట్లు కుదరలేదు, మీరు బిజీగా ఉన్నారు, ఇంకొకరితో షేర్ చేసుకుంటారా? అట్లా ఆఫర్స్ అన్ని షేర్ చేసుకుంటారు? నేను అట్లా చాలా చేశాను. అలా మీరు షేర్ చేసిన మీకు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా మనోళ్ళలో? నాకు ఉన్నారు. గడ్డ నవీనతో ఒకసారి నేను అట్లా షేర్ చేసుకున్నాను. జీవన్ తోటి ఒకసారి నాకు వచ్చిన అవకాశాన్ని నేను సమయానికి లేక జీవన్ని పంపించాను. వాళ్ళు కూడా నాకు అప్పారావు బాబాయ్ అట్లాంటి వాళ్ళు, ప్లస్ అవినాష్ తమ్ముడు, కార్తీక్, ఇట్లా నాకు కూడా వాళ్ళకి నేను వెంకీ నేను పోయే సినిమా నేను లేకపోతే వెంకీ చేసాడు ఒక సినిమాలో, అట్లా షేర్ చేసుకుంటూ సో వర్క్ని షేర్ చేసుకుంటూ ఒక నేను ఎవరితోటి ఇంతవరకు డిస్కషన్ ఎవరి పర్సనల్గా పోవడం నేను ఇది చేయను. నేను వస్తే ప్రాక్టీస్లో ఉంటా, తర్వాత షూట్ చేసుకుంటా, తర్వాత కథం నా పని ఏందో నేను చేసుకొని వెళ్ళిపోతాను అంతే. వీడిట్లా ఆమెట్లా, వాడు ఎలాగా, తను ఎలాగా, ఈయన ఇట్లా అని ఎవరితోటి కాంట్రవర్సీ లేదు, ఎవరిని నేను పేరు చేయలేదు. నాకేమన్నా బాధ వస్తే అభియాన్నతోటి చెప్పుకుంటాను నేను. అభియాన్న ఆయన నాకు మంచి సజెషన్ చేస్తాడు. అన్న ఇట్లుంది పరిస్థితి, ఇట్లా అనిపిస్తుంది అన్న, ఏం చేయాలంటే కొద్ది రోజులు చూడు రాజమౌళి, దీనికి ఇట్లా ఉంటుంది, దీనికి ఇట్లా పరిస్థితి ఉంటుంది, సరే నువ్వు ఆలోచించు, దీనికి ఒక నిర్ణయం తీసుకొని నాకు ఇట్లా సలహాలు ఇచ్చేవాడు. అంతే తప్ప నేను ఎవరి మీద ఆయన ఇట్లా అని చెప్పడం అనేది చేయలేదు. ఓకే, యూనివర్సల్లీ ఒక క్వశ్చన్ ఉంటుంది యూట్యూబ్లో, ఎలాంటి వీడియో చూడండి కింద ఒక కామెంట్ అయితే ఉంటుంది, జై సుధీర్ అన్న అని ఉంటుంది, లేకపోతే సుధీర్ రష్మి దీని గురించి ఉంటుంది.
సో బేసికల్గా ఈ కాంటెంట్ క్రియేషన్ అన్నది జనాల కోసం చేస్తారు అంటే చాలా వరకు జబర్దస్త్లో ఎప్పుడైతే రష్మి గారి సుధీర్ గారిది ఈ పేరుది బాగా నడుస్తుంది అన్న పాయింట్ ఆఫ్ టైంలో చాలా వరకు చాలా మంది దాని మీదే నడిపారు. సో అంటే లైక్ చాలా మంది కొన్నాళ్ళు పోయాక మమ్మల్ని మభ్య పెట్టడానికి ఇలాంటి స్కిట్లు చేస్తున్నారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది కదా. సో దాని గురించి ఇఫ్ మీరు మాట్లాడాలి అనుకుంటే ఏం మాట్లాడతారు? ఇప్పుడు సుధీర్ది రష్మిది ఓన్లీ క్యారెక్టరైజేషన్, ఒక ట్రాక్ చేసిళ్ళు, జనాలు కొద్దిగా ఆదరించిళ్ళు, దాన్ని ఇంకా పొడిగించిళ్ళు. తర్వాత ఇమ్మాన్యుయల్ అమ్మాయి ఫైమా కాదు 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 సారీ కాదు వర్ష వాళ్ళిద్దరి క్యారెక్టర్ని క్రియేటివిటీ చేసిళ్ళు. బేసిక్గా ఈయన బ్లాక్ ఉంటాడు, ఆమె ప్యూర్గా వైట్ ఉంటుంది, ఈయన డిఫరెంట్గా ఉంటాడు. వాళ్ళ ప్రేమ వర్కౌట్ అయింది, అట్లా కంటిన్యూ చేసిళ్ళు. అంటే జనాల్లోకి ఏ ట్రాక్ అయితే వెళ్తుందో దాని మీద ఎవరైతే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారో జనాలు, మన జబర్దస్త్ డైరెక్టర్లకు అది ఈజీ అని టీఆర్పీ రేట్ అంటే టీఆర్పీ పెంచుకోవడం కోసం, టెలివిజన్ రేటింగ్ పాయింట్ పెంచుకోవడం కోసం ఇట్లాంటి జిమ్మిక్కులు చేయడం, అప్పుడప్పుడు కొట్టుకునే స్కిట్లు కానీ, గొడవ పడే స్కిట్లు కానీ, కాంట్రవర్సీ స్కిట్లు కానీ ఇలా. ఎందుకంటే ఒక డిఫరెంట్గా జనాలు అదే ఇదేంది ఇట్లా జరిగింది ఏంది అని చూడడం కోసం ఇలాంటివి చేయడం, అంతే తప్ప అది యాక్టింగ్ పర్పస్ తప్ప ఇంకోటి ఏం కాదు. ఓకే, అంటే అనసూయ గారు రష్మి గారు ఇద్దరు చేసేవారు జబర్దస్త్. సో ఈ ఇద్దరు యాంకర్స్ లో అందరు పార్టిసిపేట్స్ తో టీమ్ లీడర్స్ తో ఎక్కువ కలిసిపోయి జోవియల్ గా ఉండేది ఎవరు, మంచిగా ఉండేది ఎవరు? వీళ్ళిద్దరులో ఇద్దరు ఉంటారు కానీ నాతో అయితే ఎక్కువ అనసూయ గారు ఉండేది. అనసూయ గారు ఓకే, వారు నాతో మంచిగా మాట్లాడేది. రాజమౌళి ఇప్పుడు ఏం చేస్తున్నావు, పాటలు ఏమైనా పాడుతున్నావా, ఇంకేమైనా చేస్తున్నావా ఇలా అడిగేవారు. కాకపోతే రష్మి గారు నాతో ఎంత జోయల్గా అంటే మాట్లాడతారు, హాయ్ అండి అంటే హాయ్ అంటారు, బాగున్నారా అని మాట్లాడతారు, కానీ డెప్త్గా మాట్లాడలేదు. కాకపోతే అనసూయ గారు మాట్లాడారు నాతో. అనసూయ గారు ఓకే. సో కంటెస్టెంట్ అంటే లైక్ జబర్దస్త్ అనగానే నేను ఇందాక చెప్పినట్టు మీరు మన అంటే లైక్ మీ గ్యాంగ్ ఎంతమంది అయితే ఉన్నారో స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు మీరందరూ, తర్వాత అనసూయ గారు, రష్మి గారు, నాగబాబు గారు, రోజా గారు వీళ్ళే. కానీ ఇప్పుడు జబర్దస్త్లో హోస్ట్లు మారిపోయారు, జడ్జ్లు మారిపోయారు. అంటే ఏమనిపిస్తుంది ప్రజెంట్ జబర్దస్త్ సెట్కి? అప్పుడు మీరు సెట్కి వెళ్ళేటప్పుడు యు ఆర్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ మీకు నచ్చే వాళ్ళు ఉండేవారు. బట్ ఇప్పుడు జబర్దస్త్ సెట్కి వెళ్ళేటప్పుడు ఏమనిపిస్తుంది? అంటే లైక్ కొత్త వాళ్ళు, మొత్తం కొత్త కొత్త అట్మాస్ఫియర్ అంతా ఏమనిపిస్తుంది? అంటే కొత్త నీరు పాత నీరు పోవడం, కొత్త నీరు రావడం సహజం. అది అలాగే ఆర్టిస్టులు మనమే ఎప్పటికి ఉండాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కొత్త కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మనం మెప్పుపడాలి. ఇప్పుడు కొత్త జడ్జెస్ వచ్చినప్పుడు, కాకపోతే బాబు గారిని, రోజా గారిని చూసినటువంటి విధానంలో వారిని మనం చూడలేం. కాకపోతే మనం చేసుకుంటూ పోతాం. కాకపోతే స్పందించే విధానం జడ్జిల దగ్గర నుండి మనం చేసేదాన్ని వాళ్ళు కరెక్ట్ క్యాచ్ అవుట్ చేసి స్పందించినప్పుడు మనకు ఆనందం వస్తుంది. ఆ స్పందించే విషయాల వాళ్ళు అటు ఇటు అని కూడా కొద్దిగా బాబు గారు, రోజా గారు ఉన్నప్పుడు వాళ్ళ స్పందన వేరుండేది, వాళ్ళ ఎంకరేజ్మెంట్ వేరుండేది, వాళ్ళ పుషింగ్ వేరుండేది, వాళ్ళ ఇచ్చే సలహాలు వేరుండేది. అలాంటి సలహాలు కావాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి దొరికినప్పుడు వాళ్ళు ఉంటే బాగుండాలి తప్ప వాళ్ళని మనం ఎవరిని కూడా తీసి పడేసేయలేదు. ఎవరైనా జడ్జెస్ ఉన్నప్పుడు వాళ్ళని గౌరవిస్తాం. డైరెక్టర్స్ ఉన్నప్పుడు కొత్త కొత్త ఇప్పుడు మేము నితిన్ అన్న భరతన్ అన్నప్పుడు వాళ్ళతో చేసినాం. అప్పుడు ఎవరు మన వీళ్ళు ఈయన శ్రీపద ప్లస్ ఇంకో మన వీడు విజయ్ గారా, శేషు గారు, మణికంఠ మళ్ళీ ఇంకా మనం ఏమన్నా శేషు, వీళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేది. శ్రీపద, శేషు, మణికంఠ వీళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉండేది. తర్వాత ఇప్పుడు వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు. అంటే పాత ముఖాలు అవి కూడా. కాకపోతే కొత్త కొత్త ఆర్టిస్టులు వచ్చింది. కానీ సరే మేము వాళ్ళను ఆ కొత్త కొత్త ఆర్టిస్టులు ఎక్కడ నుండి వచ్చారు? వాళ్ళు మన ఫన్ బకెట్ నుండి, టిక్టాక్ మన అది లేదా అంతకుముందు టిక్టాక్, రీల్సా, పటాస్ నుండి వచ్చిన ఆర్టిస్టులే. అంటే జనరల్గా వాళ్ళు అట్లా చూసేది, అట్లా కామన్గా చూసాం. కొంతమంది కొత్త ఆర్టిస్టులు వచ్చినా కూడా వాళ్ళకి మనం ఎలాగో తెలుసు కాబట్టి వాళ్ళే వచ్చి మనం రిసీవ్ చేసుకోవాలి. అన్న బాగుందిరా, మేము కూడా చేస్తున్నాం అన్న, మాకు అవకాశం వచ్చింది, మీరు కూడా మాకు సపోర్టెడ్ ఎంకరేజ్ చేయాలంటే కామన్ అది ఇచ్చేదానికి. అంతే తప్ప ఇక జబర్దస్త్ అనేది అది ఎవర్ గ్రీన్ బ్రాండ్. అది ఇప్పుడు మనం ఆ వేదిక మీదకి వచ్చినాం అనుకో,
కొత్తోళ్ళు ఉన్నప్పుడు పాతలు ఉన్నప్పుడు ఎట్లా చేస్తాం, కొత్తలు ఉన్నప్పుడు కూడా అట్లే చేస్తున్నాం. అంతే తప్ప వాళ్ళు ఉన్నారు కదా అప్పటి లేరు కదా అని డిసప్పాయింట్ అవ్వడు కాలే. కానీ కాకపోతే స్పందించే విధానంలో తేడా ఉంది. మీరు ప్యారడీ సాంగ్స్ పాడినప్పుడే నాకు అర్థమైంది వాయిస్ చాలా బాగుంటుందని. బట్ ఎప్పుడైనా సాంగ్ పాడే ఆపర్చునిటీ వచ్చిందా అన్న? అంటే నేను పాడే కదా సినిమాల్లో. సుధీర్ సాఫ్ట్వేర్లో పాడా, సుధీర్ సినిమాలో పాడిచ్చాను నన్ను. ఓకే. తర్వాత ఆల్బమ్స్ పాడాను. ఆల్బమ్స్ లో, సినిమాలో, సుధీర్ గారి సినిమా. జాని జిగిరికి జాబొస్తే బీరు, అక్కడ కూడా ఎండల్లో మండొస్తే బీరు, ఫ్రెండ్ గుండెల్లో బాధొస్తే బీరు, కడుపులో మంట, నవ్వైనా బాధైనా సరదైనా సందడైనా గుర్తొచ్చేదొకటేరా బీరు, ఐ లవ్ బీరు, నేను స్టెప్ వేస్తే జోరు. ఈ పాట అనసూయ గారి చెల్లె నాతో చేయించింది. ఈ పాట అప్పుడు మా తమ్ముడు దాన్ని కొరియోగ్రఫీ చేసిండు, అనిల్ కందుకూరి. చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత రీసెంట్లీ కూడా మందు మానేయాలని ఉన్నది మామ, మానేస్తే రందిలో ఫుల్ వేస్తాను మామ, తెల్లారితే తాగొద్దని ఉంటది మామ, తలకెక్కనని పొద్దున పెగ్గేస్తుంది మామ. మందుకు మీకు తెలియని అనుబంధం ఉంది. ఏమున్నది మామ ఈ మందు సీసల, మన బ్రతుకంతా బంది చేసినది చూడిలా, నీకు దండమే పెడతారు తాగుబోతులందరూ, నువ్వు గండమని తెలిసిన గుటగుట మింగుతూ ఉంటారు. తెలుసు అది తాగితే. నేను ఒక డైలాగ్ చెప్తా కదా, రే మా ఇంటి పక్కన వాడు తాగి చనిపోయాడు అంటే, వాడు తాగి చనిపోలేదురా, లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం పొందండి. ఓ మందో నా మందా, ఓ మందో నా మందా అని, ఈ చేతితోనే పైసలు ఇచ్చాను, ఈ చేతితోనే మూత తీశాను, ఈ చేతితోనే చూడగలిపాను, ఈ చేతితోనే గొంతు దడిపాను, ఈ చేతితోనే తూడ్చి వేయాలా, ఈ చేతితోనే ఎత్తిపోయాలా, ఓ మందో నా మంద అని ఏడ్చుకుంటా పాడిన పాట అది. అప్పుడు ప్రతి పాట ముత్యమల్లే మెరిసిపోయే మందు చుక్క, నోటికిట్ట తాకగానే అంత కిక్క, బారే షటరు తెరిసిందిలే, నాటుకోడే స్టఫ్ పై కూసుందిలే, ఊరే నాపై ఊసిందిలే, నేను 90 వేస్తే నీకుందిలే. ఇంకోటి, నేను చంటన్న చేసిన స్కిట్లలో డ్రింకర్ మంచిగా ఉంటాయి డైలాగ్స్. ప్లస్ నేను మన కొమరం చేసిన దాంట్లో కూడా ఏదంటే, అరే అన్నో అనాలన్నదిరా, ఏంటిరా ఆ సుబ్బారావు వాడు పిల్లానికి విడాకులు ఇచ్చిండట ఎందుకు అంటే, అనేవాడు రాత్రి బాగా తాగిపోయి పక్కింటి తలుపు కొట్టిండరా, అందుకే పిల్లానికి విడాకులు ఇచ్చాడు. నీ ఇంకమ్మా వాడే తాగి పక్కింటి తలుపు కొట్టి వాడు పిల్లానికి ఇట్లా విడాకులు ఇస్తుంటే, ఆ పక్కింటి తలుపు తీసింది మన పిల్లమే రే. అయ్యి బాబాయ్, డిగ్రీ చదివి ఉండాలి సార్. అదొకటి అన్న. బాగా మద్యపానం పానానికి హానికరం అని రాస్తారు. ఎందుకు అంటే, మద్యం మొదలుపెట్టినప్పుడు మొత్తం తాగేసి మద్యాన్ని ఆపేస్తే పానానికి హానికరం. ఓహో, అంతుందా అదొకటి. ఏమయ్యా బ్యాంకు పోయి అకౌంట్ తీయమంటే పోయి 3 బాటిల్ ఇచ్చొచ్చినట్టు ఏంటంటే, అరే ఆడు పోగానే 3 సిగ్నేచర్లు అడిగిండే, తీసుకుపోయి ఇచ్చిన. ఓరి అమ్మ, వాడు అడిగిన సిగ్నేచర్లు వేరు, తీసుకుపోయి ఇచ్చింది వేరు. ఇలాంటి డైలాగులు చిన్న చిన్నవే కానీ భలే కామెడీగా ఉంటాయి కదా. అండ్ అన్న, మీది కొమురం గారిది ఆ కాంబినేషన్ అనేది అల్టిమేట్ అసలు కదా. అండ్ అంటే లైక్ ఇంకొక డౌట్ నాకు చిన్నది జబర్దస్త్లో, అంటే లైక్ కొమురం గారిది మీది చెప్పండి. జనరల్గా స్కిట్ జరుగుతున్నప్పుడు కొడతారు, ఆ కొట్టే సీన్ బాగా పండాలి, స్కిట్ బాగా పండాలని నిజంగానే కొడతారా? దెబ్బలు నిజంగానే తగులుతాయా? అలా మీకు గట్టిగా దెబ్బలు తగిలిన స్కిట్ చాలా ఉన్నాయి. అవునా? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను కొట్టిన ఉండే.
మీరు కొట్టిందా ఎవరిని? వెంకి మంకి స్కిట్లో ఆ, వాళ్ళందరూ స్టూడెంట్స్ అన్నట్టు. ఓకే. ఆ రోజు మా మేడం ఉండదు, నేనే తాగిపోతా. అంటే మా మేడం వాళ్ళకు ట్యూషన్ చెప్తుంది. ఆ రోజు మేడం ఉండదు, నేను తాగిపోతా. అదే పిల్లలు ఇవాళ మేము మేడం లేదు కాబట్టి మీరు ఏం చదువుతారు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతా వాళ్ళను. ఆ క్వశ్చన్స్ అడిగిన క్రమంలో వాళ్ళు రాంగ్ చెప్పినప్పుడు కొట్టినా కదా నేను. ఉమ్, వాళ్ళందరూ ఫస్ట్ వెంకీ ఏమన్నానంటే, డార్లింగ్ నువ్వేం మోమాట పడకు, ఏం ఇబ్బంది పడకు, ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. కొట్టేదా? మామూలు ఓకే. ఇట్లా కట్టే పట్టుకొని కొడితే ఇప్పుడు అది పంచప్రసాద్ గారిని, వెంకిని, కర్తనందం బాబాయ్ని, అసలు ఆనందను, అసలు ఇది పడ్డది అట్లా కొట్టా. మీరు ఎప్పుడైనా తిన్నారన్నా? మీకు నేను పడ్డాయి? మన వీడు కొమరం ఉమ్, కుక్కర్ కొట్టినట్టు కొడతాడని అన్నాడు. వాళ్ళు ఏంటంటే నేను తాగి వచ్చినప్పుడు కదా వచ్చి వీపు అక్కడ పడేది, అంత కొట్లు కొట్టేది, ఎట్లా పడితే అట్లా కొట్టేది. సుధాకర్ అన్న కూడా అంతే, ఉమ్, మన గాలిపట్ల సుధాకర్ అన్న ఉమ్, ఉమ్, ఉమ్. స్కిట్ ఆయన చేసి అప్పుడు అమాయకుడు చేసేది, ఆయన పిల్ల క్యారెక్టర్ అది చేసినప్పుడు కూడా వచ్చి కొడితే దిమ్మ తిరిగిపోయేది. బాబోయ్. నిజంగా అట్లా ఫన్ వర్కౌట్ అయితే కొడతారు కానీ అది కొట్టుడు కరెక్ట్ కాదు. నటనే ఉండాలి తప్ప నటన ఉండాలి. కానీ మన జబర్దస్త్ అంటేనే జబర్దస్త్ మస్త్ అన్నట్టు. జబర్దస్త్ మస్తు కొట్టారు. దెబ్బలు పడితే చాలా చాలా మంది కొట్టుకున్నారు అట్లా స్కిట్ల. మీరు ఎంత ఎంజాయ్ చేసేవారో, ఎంత కొట్టుకునేవారో, ఎంత బాగా వెళ్ళేవారో. ఒకరికి కష్టం వచ్చింది అని అంటే అలాగే అందరూ నించునేవారు. అంటే లైక్ నాకు తెలిసి జీవన్ గారికి ఏదో ఇష్యూ ఉంటే జీవన్ గారికి కూడా హెల్ప్ చేశారు, మన ప్రసాద్ గారికి కూడా హెల్ప్ చేసేవారు. బట్ అలా అంత క్లోజ్గా అంత ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. బట్ అలా రాజమౌళి గారికి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఈ పర్సన్కి నేను కాల్ చేస్తే ఎలాంటి హెల్ప్ అడిగినా చేయడానికి రెడీగా ఉన్నారు ఇన్ జబర్దస్త్ ఫ్యామిలీ అని అంటే ఎవరి పేరు చెప్తారు? అభి అన్న విషయంలో ఎవరికి కష్టం వచ్చినా ముందు పడతాడు. ముందు వరుసలో ఉండి అందరిని గ్యాదర్ చేసి, అరే పలానా వ్యక్తి ఇట్లున్నాడు, పలానా వ్యక్తి ఇలా ఇబ్బందిలో ఉంది, మనం ఏమన్నా చేద్దాం. దాంట్లో గెటప్ సీన్ గారు కానీ అభి అన్న మెయిన్. తర్వాత ఇంకా అందరూ యూనిట్గా చేసేది అభి అన్న. నాకు ఎప్పుడన్నా ఎకనామికల్గా ఇబ్బంది ఉన్నప్పుడు అడగంగానే ఇచ్చేది బుల్లెట్ భాస్కర్ గారు. ఓకే అన్న, ఇప్పటి వరకు మీ జర్నీ చెప్పారు, బాగానే ఉంది. బట్ ఎప్పుడైనా సరే లోగా ఫీల్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా రిగ్రెట్ ఫీల్ అవ్వడం, బాధపడ్డ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు కొన్నిసార్లు మన జర్నీ సాఫీగా సాగుతూనే ఉంటుంది అన్న, కానీ ఎటు పోతుంది ఏంటి అనేది తెలీదు. మనలో మనమే సతమతం అయిపోతూ ఉంటాం, మనలో మనమే ఏడుస్తూ ఉంటాం, బయటికి చెప్పుకోలేము ఆ సిచ్యువేషన్ని. అలా ఎప్పుడైనా రాజమౌళి గారు బయటికి ఎవరికి చెప్పుకోలేక మీలో మీరు బాధపడి రోజులు? అదే నేను కొద్ది రోజులు జాబ్ వచ్చినాక జబర్దస్త్ రాలే క్రమంలో అప్పుడు బాధపడే సందర్భాలు ఉన్నాయి. ప్లస్ నేను జాబ్ చేసుకుంటూ ఇటు జర్నీ చేసే క్రమంలో నిద్రలు లేని రోజులు, తినలేని రోజులు ఎన్నో ఉన్నాయి. అప్పుడు బాధపడే సందర్భాలు ఉన్నాయి. ప్లస్ మన ఈ చేసే క్రమంలో ఒక్కోసారి మనం ఎక్కడో హైప్లో చేసిన వాళ్ళం మళ్ళీ మన స్కిట్లలో మనకు క్యారెక్టర్ తగ్గుతుంటే అప్పుడు బాధ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం లీడ్ చేసిన వాళ్ళం మనల్ని గుర్తిస్తలేరా అనిపిస్తే, కానీ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశాలు రావాలి కదా. అదే క్రమంలో కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. అదొకటి. నాకు కరోనా వచ్చినప్పుడు నేను చనిపోతా అనుకున్నా, అంత సీరియస్ వెళ్ళిపోయినప్పుడు నాకు సపోర్టెడ్గా మన జబర్దస్త్ నుండి చాలామంది అభిన్న వాళ్ళు సపోర్టెడ్గానే ఉన్నారు. ప్లస్ నాకు బోలే గారు, వారి భార్య అమ్మ, వాళ్ళిద్దరు నాకు చాలా మామూలు సపోర్ట్ కాదు అసలు. అలాగే నా మిత్రుడు నాగరాజు, వెన్నెల నాగరాజు అంటే, ప్లస్ మా బామ్మది, మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడు కూడా, మొత్తం వాళ్ళంటే రిలేషన్. వీళ్ళు నాకు రిలేషన్ కాకుండా ఫ్రెండ్స్. వీళ్ళు నన్ను బోలే గారి భార్య అమ్మ అయితే వాళ్ళ పిల్లలకు కూడా వండి పెట్టలే. అంటే పచ్చజొన్నలతోటి గడక చికెన్ మటన్ వండి కోవిడ్ హాస్పిటల్ పట్టుకొచ్చేది. వాళ్ళు తీసుకొచ్చి కోవిడ్ ఉన్నా కూడా, అప్పుడు లాక్డౌన్ ప్రక్రియ నడుస్తున్నా కూడా తీసుకొచ్చి ఇచ్చి నాకు అన్నం పెట్టి, అంటే ఆ టైంలో నాకు ఏంటంటే ఆ కోవిడ్ టైంలో షుగర్ పెరిగి ఉండే అన్నట్టు మనిషికి 573 షుగర్ పెరిగింది.
అది డౌన్ కావాలంటే అన్నం తినొద్దు, ఇంకేది తిన్నా కూడా పెరుగుతుంది. ఆ గట్టిగా పచ్చజొన్నలు గట్టిగా తెస్తే అది తిని షుగర్ డౌన్ అయ్యాక నాకు ట్రీట్మెంట్ చేసి నన్ను లైఫ్ సేవ్ చేసాడు. ఓకే. అప్పుడు నేను చనిపోతాను అనుకున్నా. అప్పుడు మా పిల్లలు చర్చిలో అక్కడ మా ఊర్లో మా అమ్మకు వచ్చింది కరోనా, నా వల్ల మా అన్నదమ్మలకు వచ్చింది, మా పిల్లలకు వచ్చింది, నా భార్యకు వచ్చింది. అప్పుడు ఎవరం ఎక్కడ చనిపోతామో తెలుస్తలేదు. నేను చస్తానా ఇక్కడ, నా భార్య చస్తుందా, నా పిల్లలు ఎక్కడ వాళ్ళు ఏమైనా చనిపోతారా, మా అమ్మ చనిపోతా అనే క్రమంలో నేను అసలు ఎంత భయపడ్డానంటే అంత భయపడ్డా. అప్పుడు అంత సిచ్యువేషన్ జీవితంలో కూడా రావద్దు ఇక. అన్న పెళ్ళి అంటే లైక్ ఇప్పటివరకు ఫ్యామిలీ గురించి మాట్లాడారు లేదో నాకు తెలియదు, కానీ పెళ్ళి ఏంటన్నా లవ్ మ్యారేజా అరేంజ్డా? లవ్ అండ్ అరేంజ్డ్. లవ్ స్టోరీ అంటే ఎవరు ఫస్ట్ ఏంటన్నా లవ్ స్టోరీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పండి. మా ఆవిడ నన్ను ప్రపోజ్ చేసింది. హే సూపర్. ఇప్పుడు ప్రపోజ్ చేసింది. అంటే ఎలా పరిచయం, మీ రిలేటివా? అంటే రిలేషనే, కాకపోతే ఆమె నేను చిన్నప్పుడు చూసా, తర్వాత పెద్ద అయ్యాక చూశాను. నేను అప్పుడు ఆర్టిస్ట్ కళారంగంలో ప్రోగ్రామ్ చేసుకుంటే వాళ్ళ ఊరు వెళ్ళాము. 3 days అక్కడ క్యాంపింగ్ పెట్టాము. పెట్టినప్పుడు ఒక్కరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయి ఉండే, మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు. వాళ్ళమ్మ అంటే నాకు అక్క కావాలి, కోడలు వస్తుంది చేసుకున్నాను. తమ్మునికి చేద్దామని అనుకుంటాను అన్నది. తర్వాత మళ్ళీ లేదు వేరే అబ్బాయికి ఇద్దామని అనుకుంటే ఈ అమ్మాయిని ఈయనే కావాలని పట్టుబడి వాళ్ళతో తిట్లబడి దెబ్బలు కూడా కొట్టే కాడికి పోయి అప్పుడు నా అక్కడికి వస్తే మళ్ళీ మేము ఒప్పేసుకొని పెళ్లి చేసుకొని ఇక అట్లా జీవనం కంటిన్యూ అయింది. అంటే మళ్ళీ వాళ్ళలో మా వాళ్ళని ఒప్పించుకొని చేసుకున్నాం. ఎన్ని ఇయర్స్ అయిందన్న మ్యారేజ్? చెప్పాలనా? చెప్పండి మరి. 17 years. 17 years. వావ్. నేను కొద్దిగా చిన్న ఏజ్లో డిగ్రీ చేసేటప్పుడు చేసుకున్న పెళ్ళి. డిగ్రీ చేసి చిన్న ఏజ్ అన్న? నాది జనరల్గా చెప్తున్నాను. డిగ్రీ అంటే ఎంత ఉంటుంది? 23 years, 22, 23 years. ఈ రోజుల్లో ఎవరు తీసుకుంటాను? కాదన్న మనలో అనమాట. అప్పట్లోనే 23 years కి పెళ్లిళ్ళు చేసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందరు బాగానే ఉన్నారన్న. ఇప్పుడు 30 వచ్చినా 40 వచ్చినా ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, వాళ్ళకి పాపం పిల్లలు దొరకట్లేదు. హ్యాపీ. అవును, చాలా. ఓకే, మీ వైఫ్కి మీరు చేసే స్కిట్స్లో బాగా నచ్చిన స్కిట్ ఏది? నేను అట్లా ఎప్పుడు అడగలేదు, అన్నీ బాగానే ఉండే అంటది. బాగానే ఉన్నాయి. బాగుంది, బాగానే ఉంది, మంచి ఎంకరేజ్మెంట్ కదా. నాకు నిన్ను కళారంగంలో ఎదగడానికి మస్ట్ అండ్ షుడ్. నా పిల్లల్ని పెద్దగా పట్టించుకొని ఆమె చూసుకునేది, ప్లస్ నాకు బాగా సపోర్టెడ్గా. ఇప్పుడు మన అంటే లైక్ మేము కానీ ఆర్టిస్టులు కానీ యాంకర్స్ కానీ అందరికి ఎలా ఉంటుందంటే ఫెస్టివల్ టైంలోనే మనకి పనులు ఎక్కువ ఉంటాయి. అవును, ఫ్యామిలీకి టైం ఇచ్చుకోలేం. అవును, అలా ఎప్పుడైనా ఫ్యామిలీని మిస్ అవునప్పుడు ఫ్యామిలీకి టైం కేటాయించకుండా రాజమౌళి గారు? చాలా ఉన్నాయి. అంటే ఫెస్టివల్ టైంలో నేను సినిమాలు చేసుడు కానీ ఈవెంట్స్ ఎక్కువ, మనం ఈవెంట్స్ పోతాం. ఎక్కువ ఫెస్టివల్ టైంలో ఫ్యామిలీతో స్పెండ్ చేయం మనం. అలా అంటే లైక్ ఇప్పుడు ఓకే అన్నీ సాక్రిఫైస్ చేస్తాం అన్నాం, బట్ ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది అటు ఇటు అవ్వలేక మనలో మనమే ఇదైపోతుంటాం. అలా సతమతమైన రోజులు ఏమైనా ఉన్నా? ఏదో ఒక్క ఇన్సిడెంట్ గుర్తున్నది ఇప్పుడు టిల్ ద డేట్? ఉన్నాయి. ఒకటేదన్నా? అంటే మా బంధువులు మా ఇళ్ళల్లో పెళ్లి జరిగేటప్పుడు నేను అటు కార్యక్రమం ఒప్పుకున్నా, ఇక్కడ సడన్లీ పెళ్లి నేను వెళ్ళలేక అప్పుడు నా భార్య పిల్లల్ని పంపించి నేను ఈ కార్యక్రమానికి వెళ్ళి నేను ఉంటే బాగుండు అనుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అట్లా. ఓకే, ఒక మనిషి హ్యాపీగా లైఫ్ లాంగ్ బ్రతకాలి అని అంటే ఒక 3 things ఉంటే చాలు అని అనుకుంటే ఏమేమి చెప్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? నా పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత ధనవంతుడు అంటే ఏ రోగం లేనివాడు అత్యంత ధనవంతుడు. ఏ రోగం లేనటువంటి వాడు. రోగం లేనటువంటి. ఓకే, ఈ రోజులల్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి నిత్యం మనకి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది, మనం ఆలోచిస్తూ ఉంటాం సమస్యలను. ఆ సమస్యను ఆలోచించి ఇది చేసేవాళ్ళు సమస్య పరిష్కారం ఏందనేది ప్లాన్ చేసుకుంటే బెటర్. ఒకటి, ఇక అదే రందిలో పడితే ఆ రంది అసలు మనిషికి అత్యంత భయంకరమైన వ్యాధి అంటే మానసిక వ్యాధి. ఎప్పుడైతే మనం నిత్యం మనకు సమస్యలు ఉంటాయి కాబట్టి సరే వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అని అట్లా క్యాజువల్గా తీసుకోవాలి, కానీ అదే స్ట్రెచ్ చేసి ఆలోచిస్తే మాత్రం చాలా కష్టం ఈ రోజులలో. దానివల్ల బీపీలు, షుగర్లు, లేనిపోని వ్యాధులు, దానివల్ల ఇంకోటి సంథింగ్ ఏది కాలు చేతులు
నా బ్లడ్ క్లాట్ అయ్యి పక్షవాతం లాంటి అట్లాంటివి రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సమస్యగా ఆలోచించకుండా పరిష్కారం కోసం ఆలోచించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక ఇది ఏడిస్తే ఈ సమస్య పరిష్కారం అయితే ఏడవచ్చు, ఇది బాధపడితే సమస్య పరిష్కారం అయితే బాధపడవచ్చు. అలా కాకుండా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాలి తప్ప సమస్యగా పెంచుకోవద్దంట. ఓకే, రాజమౌళి గారు ఇప్పటి వరకు తీసుకున్న పేమెంట్స్లో ద లోయెస్ట్ వన్ ఎంత, ద హైయెస్ట్ వన్ ఎంత? దేనికే నేను అడగను ఎక్కడ తీసుకున్నారు, దేనికి తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అని అడగను, కానీ ద లోయెస్ట్ వన్ ఎంత, హైయెస్ట్ వన్ ఎంత? లోయెస్ట్ వన్ నేను తీసుకున్నది 5,000, హైయెస్ట్ 1,20,000. ఉడియమ్మా, ఇది జెన్యున్ రియాక్షన్ నాది. ఓకే, సూపర్ అన్న. ఇన్ని ఇయర్స్ ఆఫ్ జబర్దస్త్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, సినీ రంగంలో ఎక్స్పీరియన్స్లో మీరు నేర్చుకున్నది ఏంటి? నేనేమంటానంటే ఒక ఆర్టిస్ట్ చేసుకునే క్రమంలో కొంతమంది చేస్తూ ఉంటారు, కొన్ని వందల స్కిట్లు చేస్తారు, ఆయన పేరు రావట్లేదు, క్యాజువల్గా చేస్తాడు, అట్లా ఎప్పుడైతే ఒక ఆర్టిస్ట్ డిఫరెంట్గా చేస్తాడో ఆ ఆర్టిస్ట్కు పేరు వస్తాను ఉంటుంది. ఆ డిఫరెంట్గా చేయడం కోణంలో అది ఏ రకంగా వస్తుంది, నీ మాట మార్చుతావా, లేకపోతే నీకు నున్న యాక్టింగ్ను మార్చుతావా, జనాల్లోకి ఏది ఎక్కువ పోతుందో దానివైపు వెళ్తావా, అట్లా నేను అదే డిఫరెంట్. నేను ఒక అమాయకుడిగా, ఒక తాగుబోతు రమేష్ అని అద్భుతంగా చేస్తాడు, ఎంఎస్ నారాయణ గారు అద్భుతంగా చేస్తారు, ఇంకా ఉన్న చాలామంది కళాకారులు పనన్న బాగా చేస్తాడు, ఇట్లా చాలామంది ఉన్నారు తాగుబోతు యాక్టింగ్. కానీ నేను డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాను, ఏంటంటే సాంగ్స్ పాడడం. ఎప్పుడైతే ఒక ఆర్టిస్ట్ డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా క్యారెక్టర్ను మలుచుకుంటాడో క్రియేటివిటీ సక్సెస్ అవుతాడు. లేదు అదే క్రమంగా క్యాజువల్గా చేసుకుంటూ పోతాడు చూడు, ఎన్నాడు కూడా కాడు. నేను అందుకే నా సజెషన్ అయితే డిఫరెంట్గా చేయడానికి ప్రయత్నం చేయాలంట. మిమిక్రీ కూడా చేస్తారు కదా? నేను చేయను మిమిక్రీ, చేయరు ఎవరిది కూడా, ఏ ఒక్కరిది కూడా ట్రై చేయలేదు. నాకు అంత పెద్ద అద్భుతంగా రాదు కాబట్టి చేయాలి, అంటే మామూలుగా చేస్తా. ఓకే, కాకపోతే నేను అంత అద్భుతంగా మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు కాబట్టి దాని వైపు ఎక్కువ మొగ్గు చూపలే. ఓకే, సో సరదాగా ఎంతసేపు మనం మాట్లాడుకున్నాం కాబట్టి కొన్ని ఫోటోలు చూపిస్తాను మీకు. ఓకే, సో అది చూసిన వెంటనే వాళ్ళకి సంబంధించిన ఏదైనా మెమరీ కానీ, మీకు వాళ్ళకి రిలేటెడ్ ఉన్న ఏదో మెమరీ ఆర్ ఎల్స్ వాళ్ళ కోసం ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి. ఫస్ట్ చూసే పర్సన్ చూసి షేక్ అవుతారేమో. అయినా నాకు తెలియదు. ఈయన తెలియదా? అదేంటి అది, చెప్పండి ఈయన గురించి ఏమైనా. ఆయన గురించి ఏమున్నది చెప్పడం, అమాయకుడు, తాగుబోతు, ప్లస్ అందరూ వాళ్ళు చెప్పాలి, నేను చెప్పుకుంటే కాదు కదా. అయితే ఓకే డన్, మీరు చెప్పరు కాబట్టి. రమేష్ అన్న చాలా చాలా ఎంకరేజ్మెంట్ పర్సన్. ఇప్పుడు ఒక వ్యక్తి సేమ్ చేస్తే మాత్రం ఆ ఎదుటి వ్యక్తిని మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. సేమ్ ఆయన తాగుబోతే యాక్టింగ్ అయితే నేను అదే చేస్తాను. కొంతమంది సింగర్స్ కూడా ఉంటారు, ఆయన సింగింగ్ చేస్తే ఈయన సింగింగ్ చేస్తే కొంతమంది ఓర్చుకోలేరు, సేమ్ యాక్టింగ్ చేస్తే ఓర్చుకోలేరు. మిమిక్రీ చేసే వాళ్ళు కూడా ఉంటారు, సేమ్ ఇద్దరు మిమిక్రీ ఆర్టిస్టులు వచ్చారు కదా, ఒక్క డామినేషన్ చేసినా వీడు ఓర్చుకోలేడు. కానీ రమేష్ అని అట్లా కాదు, నేను ఎదగాలని కోరుకుంటే ఏకైక వ్యక్తుల్లో రమేష్ అన్న. దందా అన్న చాలా నైస్ పర్సన్. అన్న కూడా స్టార్టింగ్లో నేను జబర్దస్త్ పోయి అమాయకుడు చేసేటప్పుడు వచ్చి అరే అమాయకుడు క్యారెక్టర్ తీసుకుని నన్ను తిట్టరా నాకు తిట్టిపించుకునేవాడు. అవునా? నేను తిడితే అన్న బాగా నవ్వి రిలాక్స్ అయ్యి చాలరా పోయి స్కిట్ మంచిగా తీసుకొని ప్రాక్టీస్ తీసుకుంటున్నా అని పోయేవాడు. ఇప్పుడు కూడా దండాన చాలా 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 ఎంకరేజ్మెంట్. రాఘవ్ గారు అసలు ఆయన ఆస్థాన టీం లీడర్, సీనియర్, చాలా కురువృద్ధుడు. ఏంటది? చాలా కురువృద్ధుడు, వృద్ధుడు. ఓహో సార్, ముందు పదం నాకు అర్థం కాలేదు, అందుకే వృద్ధుడు. ఓకే, చాలా నైస్ పర్సన్. రాఘవ్ అన్న కూడా మీ ఇద్దరం కలిసి అన్న స్కిట్లు అన్నీ కూడా చేశాను. చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఆయన. నాకు నచ్చిన వ్యక్తులలో ఏ వ్యక్తిని కానీ అరే అని మాట్లాడడం చూడలేదు. అవును, నిజమే. ఎవరిని సార్, బ్రదర్ ఈ రకంగా మంచిగా సంబోధించుకుంటూ ఎవరిని నొప్పింపకుండా తానువ్వకుండా మంచితనంతో తిరిగే వ్యక్తులలో నెంబర్ 1 కూడా నాకు తెలిసి. ఆల్మోస్ట్ అందరూ అవుట్ అయ్యి కానీ అన్న ఒక్కడే స్టాండర్డ్ కంటిన్యూగా, అందుకే చెప్పా ఆస్థాన లీడర్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ తమ్ముడు అవినాష్ గారు. అవినాష్ కూడా నేను వేనన్నతో చేసినప్పుడు అవినాష్ నేను ఇద్దరం కలిసి చేశాను. అప్పుడు అవినాష్ మంచి కంటెస్టెంట్, నేను ప్లస్ మూర్తన్న, వెంకీ
మేము నలుగురం అన్నకు ధీటుగా ఉండేది వేరన్నకు. అప్పుడు తమ్ముడిని కలిసి చేసాం. తర్వాత తమ్ముడు టీం లీడర్ అయ్యిండు. తర్వాత ట్రాక్ వాళ్ళ ట్రాక్ వాళ్ళు అయిపోయారు మన ట్రాక్. కాకపోతే ఇప్పటికీ తమ్ముడు నేను ఈవెంట్స్ కలిసి చేస్తూ ఉంటాం. ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. సింగపూర్ పోయినప్పుడు తీసుకెళ్ళిపోయాడు తమ్ముడు. ఓకే. నాకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ తమ్ముడు కూడా. ఓకే. చంటన్న చంటన్న ఇక అసలు మీ ఇద్దరం బాగా ఏంటంటే ఆయన ఎదురుపడితే ఆయన ఎప్పుడు వచ్చావు ఎవరు చంటి గారా? చంటి గారు. ఓహో. మీ ఇద్దరం కలిసి డ్రింకింగ్ యాక్టింగ్ చేసుకుంటూ ఉంటాం, అమాయకుడు చేస్తూ ఉంటాం. ప్లస్ అన్న కూడా జస్ట్ యాక్టింగ్ పర్పస్లో ఉంటాడు. పర్సనల్గా నా పర్సనల్గా అయితే ఎప్పుడు అన్న రాలేదు, అన్న పర్సనల్గా నేను ఎప్పుడు వెళ్ళలేదు. అన్న చాలా నైస్ పర్సన్. అంటే అంటే చంటి గారి గురించి ఒక చిన్న టాక్ బయట, ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు. ఆయనకి కొంచెం కోపం ఎక్కువ. ఆ కోపం వల్లే ఇప్పటికీ ఆయన అంటే లైక్ నిజంగా ఆయనకున్న టైమింగ్కి ఆయనకున్న దీనికి ఒక రేంజ్ ఒక పొజిషన్లో ఉండాల్సిన మనిషి. నౌ హీఈస్ ఓకే, బట్ నాకు తెలిసి ఈ డోంట్ అఫోర్డ్ దట్, ఇంకా బెటర్ అఫోర్డ్ చేస్తారేమో అని. బట్ బయట టాక్ ఏంటంటే ఆయన కోపం వల్ల మాత్రమే ఆఫర్స్ మిస్ చేసుకుంటున్నారన్న ఒక టాక్ ఉంది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆఫర్స్ మిస్ అని నేను చెప్పాను, కానీ అన్న పెద్దోడు కాబట్టి ఎవరినైనా కోపంగానే పలకరించాడు. ఒకప్పుడు ఉండే కోపం, చంటన్న ఎక్కడ కొడతాడో ఆడ తిడతాడో కానీ ఉండేది కోపం. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఫ్రెండ్లీ నేచర్, అందరికంటే ఫ్రెండ్లీ మారిపోయారా? అందరికంటే ఫ్రెండ్లీ అయిపోయాడు ఆయన. అవునా? కాకపోతే ఇప్పుడు ఆయనకు ఆ థాట్స్ లేవు, కోపం అనేది లేదు. ఎవరిష్టం వాళ్ళు రాను. చంద్రన్న సో నైస్ పర్సన్. అన్నకు నాకున్న బాండింగ్ తక్కువ. ఎందుకంటే నేను వేణతోడు చేసినప్పుడు అన్న చంద్రన్న సపరేటే, నేను ఆర్పి అంతోడు చేసినప్పుడు అన్న సపరేట్ ఉండేది. కాకపోతే నాతోడు హ్యాపీగా మంచిగా పలకరించేవాడు. చాలా అద్భుతంగా, చాలా నైస్ పర్సన్ ఆయన కూడా. సీనియర్ వాడిని ఫ్రెండ్స్. నేను జబర్దస్త్కి వచ్చిన కొత్తలా వాడిని ఇద్దరికి సినిమా చేసాం కదా, నేను సీనన్న అన్న, ఎవడరా నీకు అన్న అన్నాడు. నువ్వు ఇప్పుడు జబర్దస్త్ చేసి ఇప్పుడు పెద్దోళ్ళు అయినా కదా. తప్పురా, ఫ్రెండ్స్ అనేది ఎప్పుడు పెద్దోళ్ళు గారు, ఎంత ఎదిగినా ఫ్రెండేరా. నువ్వు నన్ను నర్యాన్ని అప్పట్లెక్క తిడితేనే నీతో మాట్లాడతా, లేకపోతే మాట్లాడు. అది కాదు సీను, లేదు తప్పురా, అది కరెక్ట్ కాదురా. నువ్వు నన్ను అప్పుడు అరే అనేది అట్నే నువ్వు నన్ను తిట్టేది, నన్ను కొడతానికి వచ్చేది, నువ్వు అదే అనరా ఇప్పుడు కూడా అని చెప్పి వాడు మళ్ళీ నాతో తిట్టించుకొని నాతోటి అరే అనిపించుకొని మళ్ళీ మాట్లాడాడు. అంత గొప్ప మనసు ఆడిది. తమ్ముడు ఇమాన్యుయల్ తమ్ముడు కూడా మంచి ఆర్టిస్ట్. కాకపోతే తమ్ముడికి నాకు బాండింగ్ తక్కువ. కాకపోతే ఇప్పుడు బిగ్ బాస్లో ఒక ఊపు ఊపుతాడు. కప్పు రావచ్చా? ఛాన్సెస్ ఉన్నాయి? మనకి రావాలని ఆశ కదా, ఛాన్సెస్ కాదు. సుధీర్ కూడా చాలా నైస్ పర్సన్. సుధీర్ నచ్చేది ఏంటంటే ఒకరిని ఏమన్నా అన్నాం అనుకో, మనం డిసైడ్ చేసినప్పుడు ఏమన్నా కూడా వాళ్ళు బాధపడతారు, నన్ను ఇట్లా అన్నాడు, నన్ను ఎట్లా అన్నాడు, కానీ స్పోర్ట్గా తీసుకుంటాడు ఆయన. స్కిట్ అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టే చూస్తాడు తప్ప దాన్ని మధ్యలో పెట్టుకొని నన్ను ఇట్లా అంటాడు అట్లా అంటాడు అనే వ్యక్తి కాదు. అంటే బేసికల్గా సుధీర్ గారి ఫోటో చూస్తే మైండ్లో ఒక డైలాగ్ రన్ అవుతుంది, చెంపదెబ్బలకి మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూసి జనాలు బాగా రియాక్ట్ అయ్యారు అన్నట్టు. చాలా నైస్ పర్సన్ సుధీర్. ఏదన్నా కూడా తీసుకుంటాడు స్పోర్ట్గా, అందుకనే ఎదిగాడు. ఆ గుణం ఉండాలి అందరికి. ఆది మాటల మాంత్రికుడు. ఆదికి నా పాటలు అంటే బాగా ఇష్టం. ప్లస్ నన్ను ఎంకరేజ్ చేయడంలో కూడా ఆది ముందు ఉంటాడు. చాలా బాగా మంచిగా పలకరిస్తాడు. చాలా మంచి నైస్ పర్సన్. బావా ఓకే. అందరూ అన్నలు ఈయన స్పెషల్గా బావా. మీ ఇద్దరం అంటే నన్ను రే బావా ఏం సార్ ఇట్లా ఏం చేస్తున్నావు అని మీ ఇద్దరం కలిసి మంచిగా మాట్లాడుకుంటాం. చాలా ఎంకరేజ్మెంట్. సిల్లీ ఫెలో సినిమాలో నన్ను పెట్టించింది ఆటోవే. పాపం ఆయన రాంప్రసాద్ అన్న తీసి డైరెక్టర్ రాంప్రసాద్ కదా. అవునా? బుల్లెట్ భాస్కర్ అన్న దగ్గర ఉన్న గుణం ఏంటంటే ఎవరి దగ్గర హెవీ టాలెంట్ ఉంటే వాళ్ళని తీసుకురావాలనే గుణం బాగుంటుంది. అవును. అది రీల్స్లైనా ఇంకే రకంగానైనా చేస్తాళ్ళు ఎక్కడ ఉన్నాయి, కొండ మీద కోతిని కూడా పట్టుకుని వస్తాడు. అట్లా అమాయకుడి క్యారెక్టర్ను ఫస్ట్ నాలో బాగా ఎంకరేజ్ చేసి బయటికి తీసుకొచ్చింది అన్నయ్య బుల్లెట్ భాస్కర్ అన్న, మా గురు. నేను
ఫ్యాక్ట్ చెప్తున్నా, నేను స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు బ్లెస్సింగ్ తీసుకుంటానంటే ఒక వేనన్నది. ఎందుకంటే నాకు అవకాశం కల్పించి నాకు ఇంత గొప్ప, అంటే నేను వాస్తవం చెప్తున్నా, ఊర్లలో ఉన్నప్పుడు విమానం చిన్నప్పటి నుంచి మనం చూస్తుంది, ఊళ్ళకి పోతున్నా బా అంత ఎత్తుకి వెళ్ళిపోతుంది విమానం, మనం పోలేస్తామా, మనం ఎక్కగలమా అనేటువంటి జీవితాలు మనవి. అలాంటిది ఒక జబర్దస్త్ అనే వేదికకు నాకు అవకాశం కల్పించి దాని ద్వారా నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇప్పుడు దాని తర్వాత ఒక ఇంటర్నేషనల్ షోలు ఇచ్చాను. నేను చిరంజీవి గారితో సినిమా చేశాను, రవితేజ గారితో చేశాను, శ్రీహరితోటి, పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి నేనంటే ఏందో లోకానికి పరిచయం. నేను నా పిల్లలు అంటే ఒక మంచి పేరు వచ్చి ఈరోజు కాళ్ళు అడగన పోయి కార్లో తిరుక్కుంటా బ్రతుకున్నాం అంటే అన్న నాకు ఇచ్చినటువంటి అవకాశం అనే కదా. ఓకే, అందుకనే నేను నన్న నాకు ఒక మంచి ఒక అదొక గౌరవపదం అనేటువంటిది. ఏ రకంగా పోగిండో కూడా తక్కువే. ఓకే, అంటే ఇప్పుడు వేణన్న సినిమా చేస్తున్నారు కదా ఎల్లమ్మ, సో దాని గురించి చాలా టాక్స్ వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు మీలో ఎవరైనా ఒక అడుగు ముందుకు వేశారు అని అంటే డెఫినెట్లీ వెనకున్న వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు. నాకు తెలిసి బలగం అంత ప్లస్ అవుతుంది, హిట్ అవుతుందని అనుకుని ఉండరు, బట్ అది ఏకంగా హిస్టరీనే మార్చేస్తుంది. సో ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో మేము అంటే లైక్ దిల్రాజు గారి వైఫ్తో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ చెప్పడం ఏంటంటే ఫస్ట్ వద్దనుకున్నారంట బలగం హిట్ అవ్వదు అని, బట్ ఆవిడ అంచనాలనే దాటేసి సినిమా సూపర్ హిట్ అయింది. బట్ ఇప్పుడు ఎల్లమ్మ సినిమా కోసం మీరేమైనా ఆడిషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే మీరు ఏమైనా క్యారెక్టర్ కోసం మీకు వేణుగారు కాల్ చేయడం లాంటివి ఏమైనా? నేను వెళ్ళా, వేణన్న గారికి నేను పోయి కలిశాను. అంటే అన్న అంటే యక్షగాన కళాకారులు మన ఏరియాలో ఎక్కువ ఉంటారు, వాళ్ళు నాటకాలు ఇచ్చినప్పుడు ఆ ఎల్లమ్మ వాళ్ళ థీమ్ నుండి తీసుకుంటాడు అన్న. ఓకే, వాళ్ళని కల్పించడం, వాళ్ళ నాకు పరిచయం ఉన్న అన్న నేను పోయి కలవడం, అన్న నాకు ఈ సినిమాలో పక్క అవకాశం ఇవ్వాలి అంటే అదే చూస్తా, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే పిలుస్తారు, అదేం లేదు ఇస్తలే అని చెప్పి మాట్లాడిన తోటి అన్న. ఓ నైస్. అయితే ఎల్లమ్మలో మనం రాజమౌళి గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, చాలా చాలా గొప్ప మనసున్న మనుషుల్లో అప్పారావు బాబాయ్, ఆయన కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవంగా పలకరిస్తాడు, గౌరవంగా కలుస్తాడు, ఎవరిని ఏ కోణంలో చూడాలి అనేది బాగా తెలిసినాడు మనిషి, చాలా నైస్ పర్సన్. తమ్ముడు ఇప్పుడు నేను కలిసి చేశాను మొన్న దాకా స్కిట్లు. తమ్ముడు కూడా చాలా నైస్ పర్సన్. ఆయన కూడా అది ఒక టీమ్ లీడర్గా ఆయనకున్నటువంటి అస్తిత్వాన్ని కాపాడుకుంటేనే కంటెస్టెంట్లు కూడా అరే పలాని వ్యక్తి గొప్పోళ్ళు కదా అన్నట్టుగా మా ఎవరి రేంజ్ వాళ్ళ దగ్గర చూస్తాడు. తమ్ముడు కూడా చాలా మంచి వ్యక్తి. అదన్నా నాకు సొంత అన్న లేక. ఓకే, సొంత అన్న గురించి చెప్పండి. సొంత అన్న ఏంటంటే నాకేమన్నా కష్టం వచ్చినా కానీ పోయి అన్నతోడు మాట్లాడతా, అన్న ఇట్లా జరుగుతుంది ఇది ఏంది పరిస్థితి అంటే నాకు సలహాలు ఇస్తాడు. ప్లస్ ఎవరికైనా కష్టం వచ్చినా కూడా ముందుండే వ్యక్తులలో అదన్న నెంబర్ 1. మరి ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు కదా, మరి అభి అన్న డైరెక్టర్ అయ్యాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్న ఒక సినిమా చేసింది చిరంజీవి, నేను చేయలేదు ఆ సినిమాలో. ఆ సినిమా చేస్తూ నేను వేరే సినిమా చేస్తుంది ఒకటి, నేను అడగలేదు అన్నాను. ఎవరైనా అడగంది అన్నం బెటర్ కదా. నిజమే, అడిగిన వాడు నాకు దేవుళ్ళు అంటాడు కూడా. నేను ఉద్యోగం చేసుకుంటూ ఉండే క్రమంలో అరే బావ నేను టీమ్ లీడర్ అయ్యాను, నువ్వు వస్తే నిన్ను ఎంకరేజ్ చేస్తా అన్న విషయంలో నన్ను పిలిపించి ఎంకరేజ్ చేసి నా సింగింగ్ని గుర్తించి నా ప్యారడీ వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేసింది ఆర్పి మేడం. ఇంకా పెద్ద వారు మేడం కూడా నన్ను చాలా ఎంకరేజ్. మేడం గారికి నేను పాడే పాట ఒకటి బాగా ఇష్టం. ఏంటది? ఊళ్ళల్లో ఉండే నాటుకోళ్ళు సిటీకొచ్చి స్టఫ్గా మారాయా, నాలోనే ఉండే మందంతా పోసేస్తే కాదా ఏరంతా, బుస్సని పొంగే బీరంతా అంటే మేడం కూడా చూస్తుంటే నూరే ఊరంతా, మందే బ్లడ్ అయి పారే ఒళ్ళంతా. ఈ పాట ఈయన వాడిన పాట ఏంటి అని తెలిస్తే కింద కామెంట్ చేయండి. అదును ఇంకో పాట, ఇది మందు కానే కాదు పెగ్గు గలపడం నాకు రాదు, వేదనవైనై రోదన రమ్మై తాగే తరుణమిది, ఒంటరిగా ఒకరోజు కూర్చొని మందు పోసినాను, అందులో సోడ మరచినాను,
చూడలేక నీళ్ళు పోయక రానే తాగాను. ఎంత కష్టం వచ్చిందండి మీకు. ఈ పాటకు మేడం మామూలు నవ్వలే అసలు, బాగా ఎంకరేజ్మెంట్. యా, దేవుని చూపించి ఏమడుగుతాము. ఓకే, నిజంగా ఆయన దేవుడే, చాలా మందికి లైఫ్ని ఇచ్చారు. అసలు నా జీవితంలో అత్యంత ఎంకరేజ్మెంట్ చేసిన వ్యక్తులలో నెంబర్ 1 ఆయన. ఆయన నాకు ఇచ్చిన సలహాలకు ఒక ధైర్యం, ఆయన నన్ను ఎంకరేజ్ చేసిన విషయానికి ఒక ధైర్యం, నా కళకు జీవం పోసిన సార్. ఓకే, ఇంకా ఆయన అందరికీ గాడ్ కదా. డైరెక్టర్లకు, కంటెస్టెంట్లకు, టీమ్ లీడర్లకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయించి ఆ వ్యవస్థకు అద్భుతమైన ప్రపంచానికే పేరు. ఆయన ఏ షో పట్టినా కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే సక్సెస్, ఇంతవరకు ఫెయిల్ అయిన తరుణం లేదు. మహానుభావుడు ఆయన. ఓకే, దిస్ ఆర్ దట్ అనుకోండి, కొన్ని దిస్ ఆర్ దట్ ఉంటాయి, కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను అడుగుతాను, ఎక్కువ టైం తీసుకోకుండా టకటక ఆన్సర్స్ చెప్పేసేయాలి. ఓకేనా? ఓకే, కామెడీ ఆర్ ఎక్స్ప్రెషన్? టక టకటక. నేను ఇప్పుడు చకచక అడిగేస్తాను, రాజమౌళి గారు టకటక చెప్పేస్తారు. కామెడీ ఎక్స్ప్రెషన్ అంటే అర్థం కాలేదు. అంటే బేసికల్గా కామెడీ అనేది మనకి డైలాగ్ వర్షన్ ఒకటి ఉంటుంది, ఎక్స్ప్రెషన్ వర్షన్ ఒకటి ఉంటుంది. నేను చేయాలంటవా? మీరు ఏది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు? విచ్ వన్ ఈస్ వెరీ ఈజీ, కామెడీ ఆర్ ఎక్స్ప్రెషన్? ఎక్స్ప్రెషన్. ఓకే, పంచ్ లైన్ ఆర్ సైలెంట్ ఫేస్? సైలెంట్ ఫేస్. ఓకే, స్టేజ్ మీద టెన్స్డ్ లుక్, యాక్టింగా ఒరిజినలా? ఎప్పుడైనా సరే మీరు స్టేజ్ మీద టెన్స్డ్గా కనిపించేది? ఒరిజినల్గా చేస్తాను, యాక్టింగ్ చేయను. ఒరిజినల్గా టెన్షన్ పడతారా? అదే టెన్షన్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు స్టేజ్ మీద కొన్ని సార్లు టెన్షన్ టెన్స్డ్ ఫేస్ ఉంటుంది కదా, కంగారుగా ఉంటాం కదా, ఆ కంగారు పడ్డం అనేది మీరు యాక్టింగ్ చేస్తారా లేకపోతే నిజంగానే కంగారు పడతారా అని? కంగారు పడే విషయం వస్తే కంగారు పడతాం, లేకపోతే ఎక్కువ యాక్టింగ్ కదా. అసలు ఈ ర్యాపిడ్ ఫైర్ ప్రిపేర్ ఎవరు చేశారా? ముందు నా ముందుకు వచ్చి కనిపించింది, మాట్లాడతాం మీతో. ఓకే, మోస్ట్ ఫన్నీ కో యాక్టర్? సుధీర్, చంద్ర, ఆది, శ్రీను. గెటప్. అవునా? అన్న నవ్వించేస్తారా? బాగా నవ్విస్తాడు. ఓకే, జడ్జ్ మీద పంచ్ ఇవ్వాలి అని అంటే ఫస్ట్ టార్గెట్ ఎవరు? జడ్జి మీద పంచ్ ఇవ్వాలంటే, పంచ్ వేయాలి అని అంటే ఫస్ట్ టార్గెట్ ఎవరు? నాగబాబు గారు, రోజా గారు, అలా వాళ్ళిద్దరిలో ఎవరికి ఫస్ట్ పంచ్ లైన్ వేయాలి జడ్జిల మీద అంటే? రోజా గారు. బాబు గారు వేయాలంటే అది గుండె పెద్దది ఉండాలి. ఓకే ఓకే, మీరు ఇన్నాళ్ళు వర్క్ చేశారు కాబట్టి రోజా గారు స్కారియా స్వీటా? స్వీట్. ఓకే, అనసూయ గారు ఆర్ రష్మి గారు, వీళ్ళిద్దరిలో చేసే ప్రతి స్కిట్కి ఎక్కువగా నవ్వేది ఎవరు? అనసూయ గారు. ఓకే, ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ డ్రెస్సెస్ వేసే ఉంటారు కదా, ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ ఆన్ స్టేజ్? అసలు ఆ డ్రెస్ కంఫర్ట్ లేదు, బాగాలేదు, మీకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఆ కాస్ట్యూమ్తో అంటే ఏ కాస్ట్యూమ్ గురించి? సారీ, లేడీ గెటప్ సారీ, నాకు అదే కదా. ఓకే, నాకున్న బాడీ. ఓకే, మీ ఫస్ట్ సాలరీని ఎలా స్పెండ్ చేశారు? చాలా ఆనందంగా స్పెండ్ చేశాను. మా ఫ్రెండ్స్కు పార్టీ ఇచ్చాను. ఓ, మందు పార్టీ కాదు, బిర్యానీ పార్టీ. ఓ, తిండి పార్టీ. లాస్ట్ మీకు ఒక మంచి క్వశ్చన్ ఉంటుంది. ఓకే, 1 wordలో చెప్పండి, జబర్దస్త్ అంటే ఏంటి? ది బెస్ట్ షో. ఓకే, రాజమౌళి గారి లైఫ్లో ది ఎవర్ గ్రీన్ పంచ్ లైన్ ఆఫ్ యోర్స్, మీరు చెప్పిన పంచ్ లైన్స్లో ది ఎవర్ గ్రీన్ పంచ్ లైన్ అంటే ఏది? అదే, లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం పొందిండు. ఓ, ఈ డైలాగ్ గుర్తు పెట్టుకోండి అమ్మా అందరూ, నెక్స్ట్ టైం నుంచి అదే చెప్పండి. నువ్వు ఇలా అంటున్నావు, తాగు గురించి బాగా ఎంకరేజ్ చేస్తున్నావు, కానీ మా ఇంటి పక్కన తాగి చనిపోయాడు తెలుసా అంటే, ఎవరే తాగి చనిపోలేదురా, లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం పొందిండు. ఓకే, రాజమౌళి గారికి కిడ్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారా, అడల్ట్స్ ఫ్యాన్ ఎక్కువ ఉంటారా? పెద్దోళ్ళే. ఆడవాళ్ళ, మగవాళ్ళ? మగవాళ్ళే, నా మందు బాబులు. ఓకే డన్. సోషల్ మీడియాలో ట్రోల్ చూస్తే నవ్వుతారా, హర్ట్ అవుతారా? ట్రోల్సా? నేను క్యాజువల్గా తీసుకుంటాను, పెద్దగా అంటే నవ్వుతా కానీ పెద్దగా ఏం చేసాను. ఒకవేళ మీరు స్కిట్ ఒకటి అనుకుంటారు, అది యాజ్ ఇట్ ఈజ్ రాదు, ఫ్లాప్ అయిపోతుంది, స్టేజ్ వెనకాతల వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీలో మీరు చెప్పుకునే డైలాగ్ ఏంటి? అంటే బాధ అనిపిస్తుంది. అంటే మేము అనుకున్నది చేసినాం కానీ ఎందుకు అక్కడ
పండించలేకపోయినాం, ఎందుకు అక్కడ బాగా రాలేక వాళ్ళు కనెక్ట్ కాలేదా, లేకపోతే మాకు చేయడం రాలేదా అని మదన పడతాం. ఓకే, స్కిట్ హిట్ అయింది అని అంటే ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మీ మామూలు ఉండదు. ఇది మనం చేసినామంటే ఏం చేయాలి, స్కిట్ ఇరగా తీసినవాడు కదా, బాగా చేసినవాడు కదా అందరూ అంటా ఉంటే ఆనందం వేరే. ఎగ్దమ్ తీన్మారే లోపల. అంతే. ఓకే, ఎవరు ఎక్కువగా భయపడుతూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు, జడ్జెసా డైరెక్టర్సా? డైరెక్టర్స్. ఓకే, నాకు సంబంధం లేదు చారి గారు. ఎందుకు అన్నా, మీరు బాగా చేయాలి, చేయకపోతే మాత్రం బాగుండదు. ఎందుకంటే మీరు ఈ స్కిట్ కీలకం కాబట్టి జడ్జెస్ ఎందుకు కామన్గా చూస్తూ ఉంటారు, డైరెక్టర్స్ అడుగుతారు. ఎందుకంటే స్కిట్ బాగా రావాలని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, బాగా చేసినప్పుడు. అట్ ద సేమ్ టైం రానప్పుడు కోపడతారు కాబట్టి కొద్దిగా వాళ్ళకి భయపడతాం. వాళ్ళకి భయపడతారు. ఓకే, ఒకవేళ మీరు సెలబ్రిటీ కాకపోయి ఉంటే, ఐ మీన్ కామెడియన్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు? నేను ఒక పోలీస్ టీచర్, పోలీస్ టీచర్. టీచరే. టీచర్, టీచింగ్ నాకు ఇష్టం. ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? నేను సోషల్ తెలుగు రెండు చెప్పేది. సోషల్ తెలుగు. ఓ సూపర్. మీకున్న హ్యాబిట్స్లో ఒక్క హ్యాబిట్ మార్చుకోవాలి, అలవాటు మార్చుకోవాలి అని అనుకుంటే ఏది మార్చండి? ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి అంటే అంటే నాకున్న హ్యాబిట్లో కొద్దిగా అప్పుడప్పుడు చిన్న వాటికి కూడా ఎగ్జైట్మెంట్, కోపం అవుతూ ఉంటా. కోపమా? అదంతా మళ్ళీ చెప్తారేంటి సార్, మీరు కొంచెం ముందే చెప్పాలి. అది కొద్దిగా మార్చుకోవాలి నేను. ఓకే, కోపం. ఓకే, అంటే ఫస్ట్ సీరియస్ అయినాక తర్వాత మ్యాటర్ అయ్యో అవునా ఫస్ట్ అది తెలుసుకుంటే బాగుంటుంది కదా అని మళ్ళీ అనిపిస్తుంది. అది మార్చుకోవాలి. సూపర్. ఒక సీక్రెట్ టాలెంట్ ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు, మీ ఒక్కరికే తెలుసు అలాంటి టాలెంట్ ఏమైనా ఉందా రాజమౌళి గారికి? నేను అలాంటి ఏం దాచుకోలే. కళ అన్నది ప్రతి ఒక్కటి బయట పెట్టాలి కాబట్టి బయట పెట్టాను. అన్నీ తెలుసు. ఇక సీక్రెట్గా ఉండేది ఏం లేదు, కాకపోతే క్రియేటివిటీ చేసుకోవాలి మళ్ళీ. ఓకే, ఊత పదం ఆఫ్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్ మనిషి గాడి ద్వారాను అంట కోపం వస్తే. ఓకే, ఫోన్ రింగ్ టోన్ ఏంటి అంటే ఏముంటుంది అంటే జనరల్గా చాలా మంది ఫోన్ రింగ్ బట్టి కూడా క్యారెక్టరేషన్ని డిసైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫోన్ రింగ్ ఉంటుందా, సాంగ్ ఉంటుందా, ఏముంటుంది? నాకు ఫ్లూట్ ఇష్టం, ఫోన్ రింగ్ టోన్. ఫ్లూట్ని ఎంకరేజ్ చేసుకుంటా ఎక్కువ, నాది అదే ఉంటుంది. ఓకే, చాలా మంది నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తూ ఉంటారు కదా, మీకు నచ్చని నిక్ నేమ్ పెట్టి పిలిచే పేరేంటి? నేపాల్. నేపాలా? నన్ను వాడు కొమరంగా నేపాల్. ఓకే ఓకే, ఫ్యామిలీ స్కిట్సా ఆర్ మాస్ కామెడీనా? నాకు ఫ్యామిలీ స్కిట్స్ ఎక్కువ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి కొట్టుకుంటూ ఉంటారు కదా ఫ్యామిలీస్. ఓకే, రొమాంటిక్ కామెడీనా ఆర్ హారర్ స్పూఫా? హారర్ స్పూఫే బాగుంటుంది, రొమాంటిక్ కామెడీ కన్నా. ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఎక్స్ప్రెషన్స్కా డైలాగ్స్కా? నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఎక్స్ప్రెషన్స్కి. ఓకే ఓకే, అరే అన్యాయం రా క్వశ్చన్స్. సుధీర్ టీమా, చంద్ర టీమా? దేనికి? యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్. మీకు వెళ్ళే అవకాశం వస్తే సుధీర్ టీమా, చంద్ర టీమా? రెండు టీంలో పోతాయి, ఎవరు పిలిచినా పోతా. ఓకే, ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేది దేనికోసం? జడ్జెస్ ప్రైజ్ కోసమా లేకపోతే ఆడియన్స్ విజిల్స్ కోసమా? ఆడియన్స్ కోసం వస్తాను నేను ఎప్పుడు. కానీ జడ్జెస్ని చూడను, నేను చేస్తున్నది బాగా చూస్తున్నారా లేదని వీళ్ళని ఎవరిని, డైరెక్టర్ని ఎవరిని చూడను. నేను చేసేది చేసుకోకపోతే. ఎందుకంటే ఇక్కడ వరకు కొందరు చూస్తారు, కానీ మనం బయటికి వెళ్తే టీవీలో ప్రపంచం మొత్తం చూస్తుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తాను. 3 words మిమ్మల్ని మీరు డిస్క్రైబ్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? నేను ఐడెంటిటీ చేసుకోవడం. ఒక డ్రింకింగ్ చేస్తానన్నా నా పేరు చెప్పడంలో ముందు ఉంటుంది, అమాయకుడు చేసిన ముందు ఉంటుంది. కాకపోతే నాకు ఇంకోటి కూడా, అన్న మంచితనంతో ఉంటాడు రా, ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటాడు రా అనేది, ఈ 3 నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఓకే, అండ్ ఇంకొకటి, ఇప్పుడు అంటే తాగుబోతు స్కిట్స్ ఎక్కువ చేస్తారు కదా, మీకు రియల్ లైఫ్లో అలవాటు ఉందా? రియల్ లైఫ్లో అలవాటు లేదు. కాకపోతే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినప్పుడు నాకు కొందరు పేర్లు కానీ పట్టి పోసింది ఉన్నది, కానీ అది పెద్ద ఎంకరేజ్ చేయను నేను. ఓకే, బట్ అది ఎలా వస్తుంది? అండ్ నాకు తెలిసి తాగుబోతు రమేష్ అన్నకు కూడా అలవాటు లేదనుకుంటా కదా, బట్ యూ బోత్ డిడ్ వెరీ గుడ్, చాలా బాగా చేస్తారు. అది ఇక నటనే కదా, నటన అంటే మరి అది అట్లయితేనే దానికి సపరేట్గా మాకు పేరు వచ్చింది. ఇక తాగేటోడికి మాకు ఇక ఇదేముంటుంది, కాబట్టి తాగకుండా చేస్తాం కాబట్టి దానికి అంత పేరు వచ్చింది తాగుబోతే. ఏ హీరోతో చేయాలని కోరిక యాక్టింగ్? ఇప్పుడు ప్రజెంటా ఎవరితో చేయాలని కోరికే. కాకపోతే ఏంటంటే నాకు వెంకటేష్ అంటే ఆయన కొద్దిగా చిరంజీవి గారు ఇక నెంబర్ 1,
నెంబర్ 2 నాకు వెంకటేష్ గారి పాటలు కానీ ఆయన ఫ్యామిలీ కామెడీ అని బాగా ఇష్టం కాబట్టి అసలు నేను ఇష్టపడే హీరో ఎవరంటే కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు, ఓకే. ఆయనతో ఒకసారి నేను గిఫ్ట్ తీసుకున్నా, చాలా ఆనందం నా జీవితంలో పాపా చెప్పలేని అనుభూతి. ఇక్కడ శిల్పకళా వేదికలో జంజాల హాస్యోత్సవానికి కొందరికి మాకు అవకాశం వచ్చింది, జబర్దస్త్ వాళ్ళకు. దానికి చీఫ్ గెస్ట్ ఆయన. ఓకే. ఆయనతో ఫోటో దిగుదామనే ఉండే, బౌన్సర్స్ రాయించలేరు, వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు. కానీ మేము చేసిన స్కిట్ చూసి ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేసి కొన్ని గిఫ్ట్ ఇచ్చాడు మాకు. ఆ టైంలో ఆయనతో ఫోటో దిగుకుండా తీసుకున్నప్పుడు నా ఆనందానికి అవధులు లేవు అసలు. ఓకే. ఎన్ని సినిమాలు చేస్తుంటారన్న ఇప్పటి వరకు? 40 సినిమాలు దాటినాయి. ఈ 40 సినిమాల్లో వచ్చే డబ్బుల గురించి అడగను, కానీ ఎగ్గొట్టిన డబ్బులు ఎంత ఉన్నాయిలే. ఇక మనం కొన్ని నంబర్, సరౌండింగ్స్ నంబర్, పేర్లు చెప్పొద్దు ఎవరు ఎగ్గొట్టారు అవన్నీ వద్దు, కానీ నాకు కూడా గుర్తులేవు. ఇంత అమౌంట్, ఈ అమౌంట్ రావాలి, హ్యూజ్ అమౌంట్, తక్కువ అమౌంట్ అంటే ఉండే కొంత అమౌంట్ అయితే చాలా చాలా చోట్ల ఆగినాయి. ఇస్తారు ఎందుకంటే మేము మళ్ళీ పోవాలి డబ్బింగ్ చెప్పాలంటే కూడా వాళ్ళు మనకి వస్తాయి. ఓకే. డబ్బింగ్ అంటే ఎవరికైనా మీ వాయిస్ ఇచ్చింది ఎవరికైనా ఉందా? ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పటివరకు డబ్బింగ్ ఎవరికి ఇవ్వలే? కాకపోతే నాకు ఇచ్చారు. మీకు ఇచ్చారు? ఓకే. ఓకే అన్న. సో త్రూ అవుట్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలా చెప్పుకున్నాం కాబట్టి ఫైనల్గా రాజమౌళి గారు ఇక రాబోయే రోజుల్లో ఎలా కనిపించబోతున్నారు, ఏం సినిమాలు చేస్తున్నారు? నేను ఎక్కువ ఇప్పుడు సినిమాలకే నాకు అవకాశం రావడం, నేను ఎక్కువగా సినిమాలని ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఏంటంటే పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అంటే ఇంతకుముందు చేసినవి చిన్న చిన్న సినిమాలు ఇచ్చే అవకాశం వచ్చిన, పెద్ద సినిమాలు వచ్చిన అవకాశం వచ్చినా చేసినవి. ఎవరు ఏ అవకాశం వచ్చినా వాళ్ళు కోరుకుండే విధంగా నేను చేయడానికి సిద్ధం. అంటే నాట్ ఓన్లీ తాగుబోతు అమాయకుడు కాకుండా డైరెక్టర్లు ఈ క్యారెక్టర్ ఇట్లా ఉందండి అంటే ఐఎమ్ ప్రిపేర్, రెడీ. నేను వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయడానికి రెడీగా ఉన్నా. నాకు అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను ఎక్కువ సినిమాలు చేయడానికే ఇష్టపడతా ఉన్నా కాబట్టి ఇప్పుడు అటువైపు ఎక్కువ వెళ్తా ఉన్నా. అవకాశాలు నాకు వస్తూ ఉన్నాయి, అందిపుచ్చుకొని పోతా ఉన్నా. అన్న మీరు లాంగ్వేజ్ కూడా వేరేగా మాట్లాడతారు కదా, ఒక కొత్త రకమైన లాంగ్వేజ్ మీరే కదా మాట్లాడతారు? ఎట్లా అంటే అర్థం కాకుండా మీరే కదా కదా ఒక్కసారి ఏదైనా చెప్పండి. అంటే నేను చేసిన స్కిట్లలో ఉంటాయి, నాకు సడన్ గా గుర్తొచ్చింది. బాబు గారు అప్పుడు ఉన్నప్పుడు వాడుతున్నా వాడు భలే అంటాను రా, అలా చాలా ఉన్నాయి. అది బాగా క్లిక్ అయింది కదన్నా. Yes, that's all for today. Hope this podcast will help you. Thank you so much. Keep watching Visual Podcast.